ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్. ఎందుకంటే వర్షాన్ని లెక్క చేయకుండా టెట్ అయిపోయిన ఒక 48 గంటలనే కసితోని టీచర్ కావాలని రామయ్య సంస్థలకు వచ్చారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా టీచర్ జాబ్ వస్తుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే ఇంత తొందరగా ఎందుకంటే మనం చూస్తున్నాం నోటిఫికేషన్స్ వస్తే టైం ఉండట్లేదని తెలుసు. నేను ఆల్రెడీ టెట్ బ్యాచెస్ చెప్తూ ఉన్నా కూడా ఇంకా మేల్కొనలేదు చాలామంది. బట్ మీరు ముందుగా మేల్కొన్నందుకు మాత్రం నిజంగా రియల్లీ గ్రేట్. సో టుడే డెమో క్లాస్ ఫర్ డిఎస్సి, హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ గురుకుల టీచర్స్, టీజీటీ, పీజీటీ అండ్ ఏపీ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ సంబంధించి. సో ఇందులో అంతమంది ఉన్నారు. ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం ఇప్పుడు. సో ముందుగా ఇందులో రామయ్య ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే. నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఎంతమంది వచ్చారు? ఏపీ స్టూడెంట్స్ కూర్చో. గ్రూప్స్కి సంబంధించి ఎంతమంది వచ్చారు? గ్రూప్స్ ఓకే. సో నెక్స్ట్ గురుకుల టీచర్స్ కావాలన్న వాళ్ళు ఎంతమంది? గురుకుల టీచర్స్ ఓకే. డిఎస్సి, హెచ్జిటి మీద అంతా. స్కూల్ అసిస్టెంట్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. సో ఓకే రైట్. సో స్కూల్ అసిస్టెంట్ మీన్స్ అన్ని సబ్జెక్ట్స్, ఎనీ సబ్జెక్ట్. పీజీటీ ఎవరన్నా లేదా? సో ఆఫ్టర్ టెట్ ఫస్ట్ బ్యాచ్ మొత్తానికి 63 బ్యాచ్ నెంబర్. ఈ బ్యాచ్ 63 బ్యాచ్ నెంబర్. సో ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కడ కోచింగ్ ఉంటుంది, న్యూ స్టూడెంట్స్ కోచింగ్ ఎక్కడ ఉంటుంది, అసలు డిఎస్సి, హెచ్జిటి బ్యాచ్లు ఎక్కడ ఉంటాయి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్లు ఎక్కడ ఉంటాయి, కొత్త వాళ్ళకి ఎక్కడ ఉంటాయి, పాత వాళ్ళకి ఎక్కడ ఉంటాయి, ఏపీ స్టూడెంట్స్కి ఎక్కడ ఉంటాయి, తెలుగు మీడియం ఎక్కడ, ఇంగ్లీష్ మీడియం ఎక్కడ, గురుకుల టీచర్స్ బ్యాచ్ ఎక్కడ ఉంటుంది. సో దాంతోపాటు అసలు డిఎస్సి, హెచ్జిటి ఎవరు రాయాలి, వాటి సిలబస్లు ఎలా ఉండొచ్చు, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎవరు రాయాలి, వాటి సిలబస్లు ఎలా ఉండొచ్చు, అండ్ గురుకుల టీచర్స్ టీజీటీ ఎవరు రాయాలి, పీజీటీ ఎవరు రాయాలి, జేఎల్స్ ఎవరు రాయాలి, డిఎల్స్ ఎవరు రాయాలి, అసలు వాటి సిలబస్లు ఎలా ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉండదా, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసినాక ఏ కోర్స్కి అయితే వచ్చారో ఆ కోర్సుకు సంబంధించిన డెమో క్లాసులు దాదాపు లాస్ట్ మినిట్ 1:30 2 o'clock వరకు డెమో క్లాస్ ఉంటుంది. సో డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మీకు ఒక అవగాహన పరచడమే. సో మీరేదో మమ్మల్ని టెస్ట్ చేస్తారని డెమో క్లాస్ పెట్టాం. ఒక అవగాహన పరుస్తానికి, ఇన్స్టిట్యూట్ గురించి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ, కోర్సు గురించి కానీ ఒక అవగాహన పరుస్తానికే డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు ఈవెన్ నిన్న మొన్న ఏపీ నోటిఫికేషన్ కూడా వచ్చింది, జస్ట్ August 6th రోజే ఎగ్జామ్. సో రేపు పొద్దున డిఎస్ నోటిఫికేషన్ వచ్చి కూడా అంతకంటే ఎక్కువ టైం ఏమి ఎవరు ఇవ్వరు. సో మనం నోటిఫికేషన్ వచ్చేసరికినే కోచింగ్ కంప్లీట్ చేసుకుంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. సో ఇల్లు ఇంత డేర్గా ఈ ఫస్ట్ రోజే వచ్చిరంటే నాకు తెలిసి అందరికీ టెట్లో 100 మార్కులు దాటుతున్నాయి అనుకుంటున్నామని నేనైతే. దాటుతున్నాయా? సో టెట్ చూశారు, టెట్ ఎగ్జామ్ పేపర్స్, అప్లికేషన్ మెథడ్స్, సో ఎలాగిచ్చారు ఏందనేది. సో ఆల్రెడీ దాని గురించి మనకు 2 రోజులు అయితే 27th రోజు రిజల్ట్స్ వస్తాయి. దాని గురించి టెన్షన్ పడి ఇప్పుడు చేసేది ఏం లేదు. సో ఇక్కడ దాకా వచ్చిరంటేనే మంచి మార్కులు వస్తాయి, ఆల్రెడీ క్వాలిఫై అవుతారు అనేది మీ నమ్మకం కాబట్టి. సో డిఎస్సి ఇప్పటివరకు మనం చేసింది 20% వెయిటేజ్ గురించే మనం పోరాడింది. సో అసలైన ఫైట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక. సో ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు, ఎక్కువ కాంపిటీషన్ రాబోతుంది కాబట్టి మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎప్పటి వరకు కంప్లీట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈరోజు క్లియర్గా చెప్తాను. సో దానికంటే ముందు 2 నిమిషాలు సంస్థ గురించి చెప్పేసి దాని తర్వాత డిఎస్సి, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ సిలబస్ చెప్పేసి, గురుకుల టీచర్స్ క్వాలిఫికేషన్స్ సిలబస్ చెప్పేసి, సబ్జెక్ట్ సార్లు జీకే మట్టపల్లి రాఘవేంద్రరావు సార్ వస్తున్నారు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ మధుబాబు సార్ వస్తున్నారు, తెలుగు మల్లికార్జున్ సార్ వస్తున్నారు టెట్కు సంబంధించి. సో కంటెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉన్న సార్లు అందరూ కూడా
డెమో క్లాసులు అంటే ఈరోజే మొత్తం అన్ని సబ్జెక్టులు ఏం చెప్పరు కాబట్టి అవైలబుల్ ఏ సార్ ఉంటే ఆ సారు మీకు అందుబాటులో ఉన్న సార్లు అందరితోనూ డెమో క్లాసులు ఇప్పిస్తారు. మీకు ఏ కోర్స్కి అయితే వచ్చారో ఆ కోర్స్ సంబంధించి. రేపటి నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. క్లాస్ కూడా స్టార్ట్ చేసుకునేది ఏ బిల్డింగ్లో ఏ క్లాసెస్ నడుస్తాయి, ఫీజు ఎంత అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది మీకు, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏ బిల్డింగ్లో కోచింగ్ ఉంటుంది, తెలుగు మీడియం ఎక్కడ, ఇంగ్లీష్ మీడియం ఎక్కడ అనేది, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. రేపటి నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ సబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, క్లియర్? సో 2 నిమిషాలు సంస్థ గురించి. సో పాత వాళ్ళందరికీ నా పేరు తెలుసు కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నా. నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సో దాదాపు నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఈడి. 18 ఇయర్స్ కింద అంటే ఎంఎస్సి బీఈడి చేసేటప్పుడే నాది ఎంఎస్సి మ్యాథ్స్. హోమ్ ట్యూషన్స్ నేను వెళ్ళి చెప్పేవాడిని, మార్నింగ్ అండ్ ఈవినింగ్ హోమ్ ట్యూషన్ వెళ్ళి చెప్పేవాడిని. దాదాపు ఒక 10,000 రూపాయలు నేను హోమ్ ట్యూషన్ ద్వారానే సంపాదించేవాడిని ఎంఎస్సి బీఈడి చేసేటప్పుడే. సో నేను ఒక 2-3 ట్యూషన్ చెప్తే ఒక 10,000 వస్తున్నాయి. దాదాపు మనం అందరం కూడా దాదాపు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. సో చదువుకోవడానికి అప్పటి వరకు మనకు ఇంటర్ డిగ్రీ చదివేయడానికే పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తుంటారు. సో సిటీకి వచ్చి ఎంఎస్సి యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో చేయాలంటే, బీఈడి చేయాలన్నా కూడా కొన్ని ఖర్చులు అవసరం కాబట్టి అప్పుడు హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. అట్లా నా లెక్క చాలామంది నిరుద్యోగులు ఉండొచ్చు అన్న ఉద్దేశంతో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశాను. దాదాపు ఒక 15,000 మంది, 10 నుంచి 15,000 మంది నిరుద్యోగులకు ఇన్ ట్విన్ సిటీస్, ఎనీ ఏరియా, కేజీ టు పీజీ, ఎనీ ఏరియా ఎక్కడికి వెళ్ళని చెప్పే లెక్చరర్స్ నా దగ్గర రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ పెట్టినప్పుడు 15,000 మంది, అంటే వాళ్ళది ఎంబీఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళు, ఎంఎస్సి క్వాలిఫికేషన్ వాళ్ళు, ఎంటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు, పిహెచ్డి అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఏది చెప్పగలుగుతుంది, కేజీ టు పీజీ అప్ టు 10th స్టాండర్డ్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్, ఇంటర్మీడియట్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఎంసెట్, ఏఐఈఈ, ఐఐటి, స్పోకెన్ ఇంగ్లీష్, జీమాట్, జిఆర్ఈ, టోఫెల్. సో ఇవన్నీ కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర, ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్ ఒక 15,000 మంది. అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కాలేజీకి పోయేది, ట్యూషన్ చెప్పేది. ఒకవేళ ఫుల్ టైం చేసిన వాళ్ళకు కూడా ఒక 50-60 వేలు హోమ్ ట్యూషన్ ద్వారానే సంపాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హోమ్ ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జస్ట్ ఇండివిజువాలిటీ, మనం కావాలనుకున్నప్పుడు పోవచ్చు, మనం కావాలనుకున్నప్పుడు చెప్పొచ్చు. సో అదే కాలేజీలు చేసినట్టయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు అదే కాలేజీలో ఉండాల్సి వస్తుంది. సో అట్లా హోమ్ ట్యూషన్ ద్వారా సంపాదించే వాళ్ళు మన దగ్గర రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ ద్వారా 15,000 మంది ఉపాధి కల్పించబడ్డది. అప్పుడు హోమ్ ట్యూషన్ సెంటర్లో దాదాపు ఒక 10-15 హోమ్ ట్యూషన్ సెంటర్లు ఉంటే రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అనేది నెంబర్ 1 సంస్థగా నిలగొంది. సో దాని తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా హోమ్ ట్యూషన్స్ పెట్టుకునే స్తోమత ఉండదు కాబట్టి ఎవరైతే హోమ్ ట్యూషన్స్ పెట్టుకోలేరో విద్యార్థులు, సో వాళ్లకు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా, అంటే మన కోచింగ్ సెంటర్కే వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17 ఇయర్స్ కింద ఏపీఆర్జేఎస్ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, బీఈడి ఎంట్రన్స్, ఎంఎస్సీ ఎంట్రన్స్, ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. ఆ ఎడ్యుకేషన్ అకాడమీ కూడా మంచి రిజల్ట్ సాధించినాం. సో అది కూడా నెంబర్ 1 సంస్థగా వెలుగొంది. సో దాని తర్వాత మనకు సంబంధించిన వరకు ఎప్పుడైతే ఎన్సిటీ రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేటు టెట్ కండక్ట్ చేయాలన్నారో అప్పటి నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లోకి దిగింది. సో ఈ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్ల కోచింగ్ ఇచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్ల కోచింగ్ ఇచ్చాం. ప్రతి టెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 టెట్ల కోచింగ్ ఇచ్చాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో 2 టెట్ల కోచింగ్ ఇచ్చాం. నిన్న మొన్న 3వ టెట్ కూడా అయిపోయింది. 3 టెట్ల కోచింగ్ ఇచ్చాం. ఏపీలో 2 టెట్ల కోచింగ్ ఇచ్చాం. ఇప్పుడు 3వ టెట్కి కూడా కోచింగ్ ఇస్తున్నాం. దాదాపు మొత్తం 10 టెట్ల కోచింగ్ ఇచ్చాం. పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిఎస్సి 2012లో కోచింగ్ ఇచ్చాం. హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్, పిఈటి. అదే టైంలో 2012లో మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పంచాయత్ సెక్రటరీ కోచింగ్ ఇచ్చాం, విఆర్ఓ కోచింగ్ ఇచ్చాం, విఆర్ఏ కోచింగ్ ఇచ్చాం. సో ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, తెలంగాణలో ఇప్పటివరకు 3 సార్లు టెట్ కోచింగ్ ఇచ్చాం. నవ్యాంధ్రప్రదేశ్లో
3 సార్లు టెట్ కోచింగ్, మూడోసారి ఇప్పుడు ఇవ్వబోతున్నాం కూడా. సో దాంతోపాటు 2018లో డిఎస్సి కోచింగ్ ఇచ్చాం. ఈవెన్ తెలంగాణలో 2 సార్లు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది, 2 సార్లు గురుకుల టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. అంటే ఈ టీచర్ జాబ్కు సంబంధించే దాదాపు ఒక 50,000 మందికి కోచింగ్ ఇచ్చాం. నేను ఇప్పుడు ఏదైతే 4 టెట్లు ఉమ్మడి తెలంగాణలో 3 టెట్లు, ఏపీలో 3 టెట్లు, డిఎస్సి 2012, మోడల్ స్కూల్ టీచర్స్, 2 సార్లు గురుకుల టీచర్సు 50,000 మందికి కోచింగ్ ఇచ్చాం. ప్రతి టెట్లో, ఏ టెట్లో చూసుకున్నా, పేపర్ 1లో చూసుకున్నా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ చూసుకున్నా, పేపర్ 2 సోషల్ చూసుకున్నా, టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్ రామయ్య సంస్థయే ఉన్నాయి ప్రతి టెట్లో కూడా. ఈవెన్ డిఎస్సి 2012లో కూడా హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పీఈటీ దాదాపు ఒక 5,000 మందికి కోచింగ్ ఇస్తే 3,800 మందికి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పీఈటీ జాబ్ సాధించారు. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్ కూడా మన స్టూడెంట్సే, అంటే అప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి మోడల్ స్కూల్ టీచర్స్ ఎలిజిబుల్ ఇవ్వకపోతే మన స్టూడెంట్సే కోర్టుకు వెళ్ళి, సో ఆ కోర్టుకు ద్వారా తెలుగు మీడియం వాళ్ళు కూడా మోడల్ స్కూల్ టీచర్స్కి ఎలిజిబుల్ అని తెచ్చుకొని మోడల్ స్కూల్ టీచర్ జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దాని తర్వాత తెలంగాణ అయిపోయాక 3 టెట్లకు కూడా, ప్రతి టెట్లో కూడా టాప్ 10లో 5 to 6 ర్యాంక్స్తో పాటు ఏ టెట్లో తీసుకున్నా కూడా 90% అబోవ్ మంచి పర్సంటేజ్తోని క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ డిఎస్సి 2018లో నిన్న మొన్న జరిగిన డిఎస్సిలో హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మీ అందరికి తెలిసిందే, మహేష్. హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ 2018 డిఎస్సి హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రామయ్య స్టూడెంట్. సో నిన్న మొన్న జరిగిన గురుకుల టీచర్స్, సో వీళ్ళంతా కూడా టెట్లో ర్యాంకర్స్. గురుకులకు సంబంధించి కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా టీజీటీ మ్యాథ్స్ సంబంధించి కానీ, టీజీటీ సోషల్ కానీ, బయో సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, ఈవెన్ ఫిజికల్ డైరెక్టర్ అని 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమ స్టూడెంట్సే. 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమ. ఈవెన్ డిఎస్సి హెచ్జిటి స్టేట్ ఫస్ట్ అనే కాదు, టాప్ 100లో 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్. స్కూల్ అసిస్టెంట్లో టాప్ 10లో 5 to 6 ర్యాంక్స్ రామయ్య సమస్యే, ఈవెన్ ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా. సో వీటన్నిటికి కారణం ఏంటంటే వీళ్ళందరూ ఫస్ట్ రావడానికి కారణము, సో హెచ్జిటిలో స్టేట్ ఫస్ట్ రావడానికి కారణము, టెట్లో ప్రతి పేపర్లో టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్ రావడానికి కారణము. సో వీళ్ళందరూ అంటే ఈవెన్ గురుకులకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో కూడా అన్ని సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్ రావడానికి కారణం. ఇప్పుడు నువ్వు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా గురుకులకు సంబంధించి అయినా న్యూ రిక్రూట్మెంట్ డిఎస్సి 2012 నుంచి 2008 వరకు మీరు వెళ్ళి అడిగితే ఒక 10 మందిలో 6-7 రామయ్య సమ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. గురుకుల టీచర్స్ న్యూ రిక్రూట్మెంటే కదా గురుకుల టీచర్స్ అనేది. తెలంగాణ వచ్చినాకనే కదా మనకు దాదాపు ఒక 1000 స్కూల్ దాకా సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ కానీ, గిరిజనులు కానీ. సో మనకు తెలంగాణ రాకముందు ఒక 20 స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ మాత్రమే ఉండేవి. బట్ దాదాపు ఇప్పుడు ఒక 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. ఈ 1000 రెసిడెన్షియల్ స్కూల్లో కూడా న్యూ రిక్రూట్మెంటే. తెలంగాణ వచ్చినాకనే 2 సార్లు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. సో కాబట్టి ఈ న్యూ రిక్రూట్మెంట్లో ఈజీగా తెలుస్తుంది. 2 సార్లు గురుకుల నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి ఒక 10 మందిలో 6-7 రామయ్య సమ స్టూడెంట్స్ జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ర్యాంకులకు కారణం ఏందయ్యా అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక 3 ఫార్ములాలు ఇక్కడ యూజ్ చేస్తాం. 3 ఫార్ములాలు. ఒకటి, నెంబర్ 1 లెక్చరర్స్తో చెప్పియటం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, చదువుకోవడానికి ఇమ్మీడియట్గా నువ్వు ఐడి కార్డు రాగానే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. సో ఈ మూడు 100% మీకు జరుగుతాయి. ఒక కాంపిటేటివ్ విద్యార్థికి కావాల్సినది ఏందయ్యా అంటే నెంబర్ 1 లెక్చరర్స్తో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, టెట్ పరంగా తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే, సైకాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ, తెలుగు నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఈవెన్ కంటెంట్ నెంబర్ 1 ఫ్యాకల్టీస్, మెథడ్స్ నెంబర్ 1. మీరు చూశారు కొన్ని ఇన్స్టిట్యూట్లో కంటెంట్ అంటే సోషల్ అంటే ఒక్కలే చెప్తారు, బట్ ఇక్కడ అట్లా కాదు. సోషల్ అంటే హిస్టరీ ఒకరు చెప్తారు, జాగ్రఫీ ఒకరు చెప్తారు, ఎకనామిక్స్ ఒకరు చెప్తారు, పాలిటీ ఒకరు చెప్తారు, సోషల్ మెథడ్ ఒకరు చెప్తారు. కొన్నిట్లో బయో సైన్స్ అంటే ఒక్కలే చెప్తారు, బట్ ఇక్కడ బోటనీ ఎక్స్పర్ట్ ఉంటాడు, జువాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు, బయో సైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటాడు. కొన్ని ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ సైన్స్ అంటే ఒక్కలే చెప్తారు, ఫిజిక్స్ అని చెప్తాడు, కెమిస్ట్రీ అని చెప్తాడు, మెథడ్ అని చెప్తాడు. అసలు స్కూల్ అసిస్టెంట్ గురుకుల ఎక్కడ ఇన్స్టిట్యూట్లో ఉండదనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితుల్లో 4-5 చెప్పాలంటే ఇక ఒక్కసారితో మెయింటైన్ చేస్తాను. బట్ ఇక్కడ అట్లా కాదు, ఎక్స్పర్ట్ చెప్తారు, నెంబర్ 1 ఫ్యాకల్టీ చెప్తారు. ఇక్కడ చెప్తున్నారంటే ఫిజిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాడు, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫిజికల్ సైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటాడు.
ఈవెన్ మ్యాథ్స్ కూడా చూడండి, ఆర్థమెటిక్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, నెంబర్ సిస్టమ్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, జామెట్రీ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, మెన్సురేషన్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, స్టాటిస్టిక్స్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, ఆల్జిబ్రా ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అయిన ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, సో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ స్టార్లు వేరే ఉంటారు. సో ఇట్లా ఎక్స్పర్ట్స్తో చెప్పిస్తున్నాం కాబట్టే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో 50% మాత్రం మంచి నెంబర్ 1 ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ చెప్పంగానే కాదు, దానికి తగ్గ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. రెగ్యులర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ ఇప్పుడు మీకు పాత వాళ్ళకి తెలుసు, మండే సైకాలజీ, ట్యూస్డే తెలుగు, వెడ్నెస్డే ఇంగ్లీష్, సో కంటెంట్, మెథడ్స్ ఇట్లా. సో ఇప్పుడు డిఎస్సి పరంగా కూడా పర్స్పెక్టివ్ ఒకరోజు, జీకే కరెంట్ అఫైర్స్ ఒకరోజు, కంటెంట్స్ ఒకరోజు, మెథడ్స్ ఒకరోజు, అట్లా మండే టు ఫ్రైడే వరకు సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్స్ పెట్టుకొని సాటర్డే గ్రాండ్ టెస్ట్ పెడతాం. సో అట్లా మళ్ళీ మండే టు సాటర్డే ఎప్పటి వరకు అది అప్ టు ఎగ్జామ్ వరకు. రేపు మొన్న June 12th ఎగ్జామ్ జరిగింది, 10th వరకు గ్రాండ్ టెస్ట్ పెట్టినాం. June 1st నుంచి June 10th వరకు, అంటే May 31st వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా, May 1st నుంచి May 31st వరకు కూడా డివిజనల్ టెస్ట్ పెట్టినాం, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ పెట్టినాం. మళ్ళీ 1st నుంచి 10th వరకు డివిజనల్ అండ్ గ్రాండ్ టెస్ట్లు పెట్టినాం. కోచింగ్ స్టార్ట్ అయినాక డైలీ టెస్ట్ పెట్టినాం. సో అప్పుడప్పుడు ఆఫ్లైన్ సార్లు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు పెట్టాం. సో వీటన్నిటి కోచింగ్ ఇవ్వడమే కాదు, డైలీ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, ఫైనల్గా డివిజన్ గ్రాండ్ టెస్ట్లు, రేపు ఎగ్జామ్ అనేంత వరకు కూడా మనకు గైడెన్స్ ఉంటుంది. సో అందుకనే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ టెట్లోనే వాళ్ళకే ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకే స్టేట్ ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళకే డిఎస్సి ఎందుకు వస్తుంది, వాళ్ళకే గురుకుల టీచర్స్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరూ కూడా మీ లెక్క ముందు చూపు ఉన్నవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ ఆలోచిస్తే, సో ఇదే ఒక అమ్మాయికి టెట్లో పేపర్ 2లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది మ్యాథ్స్ అండ్ సైన్స్లో. సో ఇదే అమ్మాయి ఇప్పుడు టీజీటీ మ్యాథ్స్ స్టేట్ 1st ర్యాంక్ కొట్టింది. అంటే లాంగ్ టర్మ్ తీసుకుంది, టెట్ కమ్ గురుకుల. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 9th ర్యాంక్. ఆమెకే స్టేట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది, ఆమెకే టీజీటీ మ్యాథ్స్ స్టేట్ 1st ర్యాంక్ ఎందుకు వచ్చింది, ఆమెకే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 9th ర్యాంక్ ఎందుకు వచ్చింది, ఆమెకే టెట్ స్టేట్ 3rd ర్యాంక్ అంటే ఆమె నోటిఫికేషన్ రాకముందే కోచింగ్కి వచ్చి నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ కంప్లీట్ చేసుకుంది. ఇది నేను చెప్పటం కాదు, మన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. టీజీటీ మ్యాథ్స్ కానీ, ఈవెన్ టీజీటీ బయో సైన్స్ సుధా కానీ, ఈవెన్ టీజీటీ సోషల్ శ్రీధర్ కానీ, వాళ్ళు కొంతమంది తెలుగు మీడియంలో చదివి కూడా, వీళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో చదివి కూడా గురుకులలో స్టేట్ 1st ర్యాంక్ కొట్టగలిగారంటే, సో ఎంత గైడెన్స్ ఇవ్వండి, ఎంత ప్రోత్సహించి, ఎంత టెస్టులు పెట్టి, సో ఎంత కోచింగ్ ఇస్తే వాళ్ళు 1st ర్యాంక్ వచ్చారు అనేది నా మాటల్లో కాదు. మనకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉన్నది. సో దాంట్లో మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటే మీరు ఈవెన్ హెచ్జిటి స్టేట్ 1st ర్యాంక్ మహేష్, సో ఎలా ప్రిపేర్ అయ్యాడు అనేది కూడా మీకు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో ఒకసారి మీరు నా మాటల్లో కాకుండా వాళ్ళ మాటల్లో వింటే కోచింగ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఫైనల్గా డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఎలా రాయాలనేది వాళ్ళు చెప్తారు. సో మళ్ళీ మీకు ప్రిపరేషన్ చేయడానికి ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో అది ప్రాక్టీస్ చేసుకోండి. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, సో మేము చేయాల్సింది ఇదే ఫార్ములా, ఏ కోచింగ్కైనా అంతే. అది తెలంగాణ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ, డిఎస్సి కానీ, గురుకుల టీచర్స్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్స్ కానీ, ఏది తీసుకున్నా కూడా ఇదే ఫార్ములా. మంచి లెక్చరర్స్, టెట్ అంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, అట్లనే డిఎస్సి కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, కంటెంట్ అండ్ మెథడ్స్. హెచ్జిటిలో మళ్ళీ 5 కంటెంట్స్ 5 మెథడ్స్ ఉంటాయి. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా వచ్చింది. సో నేను ఇదివరకు కూడా చెప్తున్నాను, పేపర్ 1 అంటే అందరూ కూడా 7th 8th క్లాస్ వరకు వస్తాను. ఇప్పుడు మొన్న 10th క్లాస్ వరకు వచ్చింది. సో అలానే కోచింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు పేపర్ 2 వస్తుందని చెప్పాను. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. ఈవెన్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కంటెంట్ అనేది దాదాపు ఎంసెట్ AIEEE స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఈవెన్ గురుకుల అయితే ఇంకా నెగిటివ్ మార్క్ ఉన్నది. సో ఒక పేపరే మెథడాలజీ 100 మార్కులు ఉంటుంది, ఒక పేపరే కంటెంట్ ఉంటుంది. 100 మార్కులు క్వశ్చన్లు ఇవ్వాలంటే అసలు జేఎన్టీయూ కండక్ట్ చేస్తుందంటే నెగిటివ్ మార్క్ ఉందంటే వాళ్ళంతా ఐఐటి AIEEE ప్రిపేర్ చేసిన వాళ్ళు, పేపర్ ప్రిపేర్ చేసిన వాళ్ళు. సో నీ అకాడమిక్ బుక్స్ చదువుకుంటే రాదు ఇప్పుడు జాబు. అకాడమిక్ బుక్స్లో ఉన్నది సిలబస్లో ఉండదు, సిలబస్లో ఉండదు, అకాడమిక్ బుక్స్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో 2 చదవాలి, మిక్స్ చేసి చదవాలి. అకాడమిక్ బుక్స్ చదవాలి, ఈవెన్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఆల్సో చదవాలి. బట్ దాని డెప్త్గా ట్రిగ్నామెట్రీ అని ఉంటుంది, ట్రిగ్నామెట్రీ డెప్త్ చదవాలి. ఇక కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మొత్తం డెప్త్ చదవాలి. ఎంత డెప్త్ చదవాలంటే అంత డెప్త్ చదవాలి. ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు చాలా క్వశ్చన్స్.
మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో అప్లికేషన్ మెథడ్లో రావచ్చు, సరికానిది ఏంది సరైంది ఏది అంటాడు. అట్లా 4 తెలిస్తేనే నువ్వు ఆన్సర్ చేయగలవు. మళ్ళీ ఒక నెగిటివ్ మార్క్ ఉంది గురుకుల టీచర్స్లో. సో ఏపీకి సంబంధించి అయినా తెలంగాణ సంబంధించి అయినా మనకు 20% వెయిటేజ్ టెట్ది. దాని తర్వాత 80% దీని మీద ఇప్పటి నుంచే కాన్సన్ట్రేషన్ చేస్తే 100% సక్సెస్ చేస్తా. సో మీ అందరికి కూడా సో చెప్పేది ఏంటంటే ముందుగా మీరు కోచింగ్ వచ్చినందుకు, ఎందుకంటే మనకు 27th రిజల్ట్ రాబోతున్నది. అండ్ మనకు మేబీ సో ప్రమోషన్స్ కూడా ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు జూలైలో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జూలైలో నోటిఫికేషన్ వస్తే సెప్టెంబర్లో ఎగ్జామ్ అవుతుంది. 2 months ఎప్పుడున్నా కూడా. అంతకన్నా ఎక్కువ ఇచ్చినట్టే గ్రేట్. ఇక నోటిఫికేషన్ వస్తుందని తెలుసు అయినా కూడా నోటిఫికేషన్ రావాలని వెయిట్ చేస్తారు కొంతమంది. సో ఇప్పుడు నేను టెట్ ఎగ్జామ్ రాసారు, మార్క్స్ యావరేజ్గా అందరికి తెలుసు కదా, ఎన్ని మార్కులు వస్తాయో తెలుసు కదా. మన యాప్లో కూడా పెట్టాము ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు, మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో దాదాపు 130 దాకా వస్తున్నాయి పేపర్ 1 అయితే. ఎవరికైనా వస్తున్నాయి పేపర్ 1లో 130 వస్తున్నాయి ఎవరికన్నా? 130 ఉన్నారు ఎవరన్నా ఇందులో? 122, 130. సర్లే మీరే బయటపడతారు, తర్వాత తెలుస్తుంది. సరే ఏదేమైనా మీ కాన్ఫిడెన్స్కు మెచ్చుకోవాలి. సో ఎన్ని మార్కులు వచ్చినది కాదు, తర్వాత మనకి ఇంకా 80% ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు ఏమి మనకు మనలో ఏమి లోపాలు ఉన్నాయి, సో మీ పరంగా కానీ మా పరంగా కానీ దాన్ని నెక్స్ట్ కానియకుండా మీరు చూసుకోవాలి, మనం చూసుకోవాలి. కాబట్టి సో ఇప్పటి నుంచే మళ్ళీ ట్రై చేస్తే 100% జాబు మనకే అవుతుంది. సో కాబట్టి రేపటి నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మీరు ఎక్కడ బ్యాచ్ అయితే అక్కడ మీరు రెగ్యులర్గా వెళ్ళి, సో మనం ఎట్లయితే ఇదివరకు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నామో అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని ఎగ్జామ్ వరకు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. సో అండర్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించి టీచర్ జాబ్స్ టెట్, డిఎస్సి, గురుకుల, అండర్ ది రామయ్య పోలీస్ అకాడమీ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్స్, అండర్ ది రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ నుంచి గ్రూప్ 1 October 16th ఎగ్జామ్ ఈరోజే డిసైడ్ అయిపోయింది నిన్ననే. సో అది ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్సో. ఏదైనా ఈవెన్ గ్రూప్స్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్స్ అయినా, టెట్ అయినా, డిఎస్ అయినా, గురుకులైనా ఒకటే ఫార్ములా. ఆ ఫార్ములా ఏంది? నెంబర్ 1 లెక్చరర్స్తో చెప్పియటం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, చదువుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం, ఫైనల్గా ఎగ్జామ్ కంటే ముందు డివిజనల్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం. మాకు తెలిసిన ఫార్ములా అయితే అది. సో ఆటోమేటిక్గా స్టూడెంట్ సక్సెస్ అవుతాడు, ఆటోమేటిక్గా సంస్థ కూడా సక్సెస్ అవుతుంది. ఇదే ఫార్ములా 10 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి మీరు అందరికి కూడా మళ్ళీ డిఎస్సి, గురుకుల, ఏపీ టెట్కి ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. ఎగ్జామ్ లోపు మిమ్మల్ని ఉద్యోగాలు సాధింపజేసే లక్ష్యంగా మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా దానికి సహకరిస్తే 100% మీరు టాప్ 10లో ఉండొచ్చు. సో లేకపోతే ఉద్యోగమైనా సాధింపజేయవచ్చు. ఓకే, సో ఇది మా విజయ పరంపర. సో నెక్స్ట్ కమింగ్ ద పాయింట్, అసలు ఇప్పుడు మీరు ఇందులో ఏపీ టెట్ వాళ్ళు ఉన్నారు, అండ్ డిఎస్సి తెలంగాణ డిఎస్సికి సంబంధించి వాళ్ళు ఉన్నారు, అండ్ గురుకుల టీచర్స్ సంబంధించి కూడా ఉన్నారు. సో ఒక్కసారి మనం అసలు క్వాలిఫికేషన్స్ ఏంది, సిలబస్లు ఏంది, ఎలా ఉంటాయి, అంటే టెట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. సో దాని తర్వాత సబ్జెక్ట్ సార్లు మట్టపల్లి రాఘవేంద్రరావు సార్ కానీ, అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ సార్ మధుబాబు సార్ కానీ, అండ్ మల్లికార్జున్ సార్ కానీ వస్తారు. వాళ్ళ తర్వాత కంటెంట్ మెథడ్ సార్లు కూడా మీకు అందుబాటులో ఉన్న సార్లతో లాస్ట్ మినిట్ వరకు ఉండండి. సో మీ అందరికీ తెలిసిందే ఇదొక క్లాస్ రూమ్ బిల్డింగ్. మనకు ఒక 4-5 క్లాస్ రూమ్ బిల్డింగ్ ఉంటాయి. అంటే సొంతమేం కాదు, అన్నీ రెంటే కానీ. బట్ ఇదొకటి బిల్డింగు, పక్కన మెయిన్ ఆఫీస్ ఉంటుంది కొనాక్ థియేటర్ ఆపోజిట్లో. సో అక్కడ వెళ్ళి జాయిన్ కావాల్సి వస్తుంది. సో ఎక్కడెక్కడ ఏ బ్యాచ్కి అనేది నేను మళ్ళీ లాస్ట్ మూమెంట్లో చెప్తాను. నేను కామన్గా ఉండేంత వరకు డెమోస్ అయిపోగానే మళ్ళీ నేను లాస్ట్కి వచ్చి ఫీజు వివరాలు, అసలు ఏపీ టెట్కి ఎంత, అండ్ డిఎస్సి హెచ్జిటికి ఎంత, స్కూల్ అసిస్టెంట్కి ఎంత, ఆఫ్లైన్ ఎంత, ఆఫ్లైన్ ఎట్లా, ఆన్లైన్ ఎట్లా అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మీకు ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు, ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు, ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు.
డిఫరెన్స్ ఆల్రెడీ మీకు తెలిసింది. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అంటే, ఆఫ్లైన్ అంటేనేమో లిమిటెడ్ టైం, మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు అట్లా లిమిటెడ్ టైం ఉంటుంది. ఆన్లైన్ అంటే 24/7 ఎనీ టైం ప్రిపేర్ కావచ్చు, మల్టిపుల్ టైమ్స్. సో నువ్వు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రిపేర్ కావచ్చు. డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని ఇక్కడ ఏదైతే లెక్చరర్ చెప్తున్నా అదే లెక్చరర్స్ మీకు ఆన్లైన్లో కూడా చెప్తారు. సో తక్కువ ఫీజుతోని డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని. సో 1000 మంది ఇప్పుడు దాదాపు టెట్ ఎన్నో తెలంగాణ కానీ ఏపీ కానీ 1000 మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు కూడా. సో ఈవెన్ గురుకుల టీచర్స్ ఆల్సో, డిఎస్సి ఆల్సో ప్రిపేర్ అవుతున్నారు కూడా. సో మీకు ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఫీజు ఎట్లా, ఓన్లీ ఆన్లైన్ ఫీజు ఎట్లా, ఓన్లీ ఆఫ్లైన్ ఫీజు ఎట్లా అనేది కూడా చెప్తాను. దాంట్లో టెస్ట్లు ఉంటాయి అండ్ వీడియోస్ ఉంటాయి ఆన్లైన్లో. సో అక్కడ టెస్ట్ రాసుకోవచ్చు, మళ్ళీ డైలీ టెస్ట్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినాక సబ్జెక్ట్ సార్లతో మీకు డెమో క్లాస్ ఇప్పిస్తాను. సో ఇప్పుడు మనకు డిఎస్సి, తెలంగాణ డిఎస్సి గురించి ఒకసారి మనం మాట్లాడితే, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్, డిఎస్సి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. ఓకే, సో ఈ స్కూల్ అసిస్టెంట్ అంటే అన్ని సబ్జెక్ట్స్ గురించి మీకు చెప్తాను. సో హెచ్జిటి రాయాలంటే టెట్ 1 క్వాలిఫై కావాలి, తెలిసిందే మీ అందరికీ. సో టెట్ 1 క్వాలిఫై కావాలి. అది బీఈడి వాళ్ళైనా డిఈడి వాళ్ళైనా కూడా పేపర్ 1 క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి హెచ్జిటి. ఓకే, సో మీ అందరూ తెలిసిందే మన దగ్గర తెలుగు మీడియం బ్యాచెస్ వేరే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ వేరే ఉంటాయి. ఓకే, సో ఎవరైనా కూడా టెట్ 1 క్వాలిఫై కావాలి. ఈసారి భారీగా ఇంగ్లీష్ మీడియం పోస్టులు రాబోతున్నాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్, ఎవరైనా రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు రాసుకోవచ్చు, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు. సో అన్ని పోస్టులకు అన్ని అర్హులే. బట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్, తెలుగు మీడియం పోస్ట్కి తెలుగులో ఉంటుంది పేపర్. బోత్ మీడియా టెట్ లెక్క రాదు, పేపర్. డిఎస్సికి, హెచ్జిటికి కానీ, స్కూల్ అసిస్టెంట్కి కానీ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి అయితే ఇంగ్లీష్లో వస్తుంది ఎగ్జామ్ పేపర్, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో ఎగ్జామ్ పేపర్ వస్తుంది. మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ టెట్ 2 క్వాలిఫై కావాలి. సరే, స్కూల్ అసిస్టెంట్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ. మ్యాథ్స్ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఓకే, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాసుకోవచ్చు, బయో సైన్స్ రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు. సోషల్ ఎవరు రాసుకోవచ్చు? పేపర్ 2 సోషల్ క్వాలిఫై అయిన వాళ్ళు సోషల్ రాసుకోవచ్చు. మన తెలంగాణలో లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ రాయాలంటే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, పేపర్ 2 సోషల్, ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ పేపర్ 2 సోషల్ క్వాలిఫై అయితే లాంగ్వేజ్ రాసుకోవచ్చు. అదే ఏపీలో మాత్రం పేపర్ 1 క్వాలిఫై అయితే హెచ్జిటి, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే ఇందాక చెప్పినట్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, ఫిజికల్ సైన్స్. అదే సోషల్ క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్. లాంగ్వేజ్ ఉన్నది అంటే సోషల్కి ఎట్లయితే అన్ని పేపర్లకు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఎట్లయితే ఉందో, లాంగ్వేజ్ వాళ్ళకు తెలుగు ఇంగ్లీష్ హిందీ వాళ్ళకు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్తో పాటు సోషల్కి ఎట్లయితే 60 మార్కులు కంటెంట్ మెథడ్ ఉన్నదో, లాంగ్వేజ్ వాళ్ళకు కూడా సేమ్ మెథడు, కంటెంట్ మెథడ్ 60 మార్కులు. తెలుగు వాళ్ళకైతే తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్ అంటే 48 + 12 48 కంటెంట్ తెలుగు కంటెంట్, 12 మార్క్స్ తెలుగు మెథడ్. ఈవెన్ హిందీ వాళ్ళకు కూడా అంతే, ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అంతే, 48 కంటెంట్ 12 మార్క్స్. సోషల్ వాళ్ళకి ఎట్లయితే పెట్టారో లాంగ్వేజ్ వాళ్ళకు కూడా ఏపీలో సపరేట్ టెట్ ఉన్నది. తెలంగాణ లేదు, ఆల్రెడీ తెలంగాణలో అయిపోయింది. కాబట్టి ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏది క్వాలిఫై అయినా కూడా మీ అర్హతల ప్రకారం యువర్ ఎలిజిబుల్ ఫర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లకు. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావాలి. బట్ ఏపీలో డిఫరెంట్, లాంగ్వేజ్ వాళ్ళకి డిఫరెంట్. క్లియర్? సో టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి అంటే అన్ని సబ్జెక్టుల గురించి చెప్తున్నా. ఏదన్నా ఒక పేపర్ 2 క్వాలిఫై అయితే మీ సబ్జెక్టుల ఆధారంగా మీరు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఏపీ టెట్ చూద్దాం. ఏపీ టెట్ 1, ఏపీ టెట్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ అండ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇవేగా ఉండేది ఏపీలో. పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్ అండ్ లాంగ్వేజ్. సో పేపర్ 1 రాయాలంటే మీకు తెలిసిందే తెలంగాణలోనే టైపు బీఈడి డిఈడి క్వాలిఫై అయి ఉండాలి. ఈవెన్ సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. సో పేపర్ 2 రాయాలంటే
మీకు తెలిసిందే బీఈడి ఉండాలి. లాంగ్వేజ్ వాళ్ళకైతే టీపీటీ, హెచ్పీటీ. సో వీళ్ళు ఎంఏ తెలుగు చేసి బీఈలో తెలుగు మెథడాలజీ ఉన్నా కూడా లాంగ్వేజ్ రాసుకోవచ్చు, అట్లా లాంగ్వేజ్ వాళ్ళది. సో ఇవి క్వాలిఫికేషన్స్. సో మరి సిలబస్లు ఎలా ఉంటాయి? 20% వెయిటేజ్ గుర్తుపెట్టుకొని, 20% వెయిటేజ్. ఏ టెట్టుకైనా కూడా, ఎక్కడైనా తెలంగాణలో అయినా ఏపీలో అయినా కూడా 20% వెయిటేజ్ తీయడం తెలుసు కదా, మీకు తెలుసు కదా. ప్రతి 7.5 మార్కులకు 1 మార్కు వెయిటేజ్ ఉంటుంది. ప్రతి 7.5 నీకు 7.5 మార్కులు వస్తే 1 మార్కు వెయిటేజ్ వస్తుంది. టెట్లో 15 మార్కులు వస్తే 2 మార్కులు వస్తుంది వెయిటేజ్. 30 మార్కులు వస్తే 4 మార్కులు వస్తుంది వెయిటేజ్. 60 మార్కులు వస్తే 8 మార్కులు వస్తుంది వెయిటేజ్. 120 మార్క్స్ వస్తే 16 మార్క్స్ వస్తుంది. 150కి 150 వస్తే 20 మార్క్స్. అంటే ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై, సపోజ్ 120 వచ్చినాయి అనుకోండి, 120/150 ఇంటూ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసుగా ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసు కదా. వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సపోజ్ నీకు 120 వచ్చినాయి, 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు, 20% వెయిటేజ్ కాబట్టి సో ఇట్లా చేయాలి. 0 0 క్యాన్సిల్, 15 1 జా, 15 8 జా, 8 2 జా 16, 16 మార్కులు వెయిటేజ్. సో అప్పుడు డిఎస్సి ఎన్ని మార్కులకు ఉంటుంది? 80 మార్క్స్కి ఉంటుంది. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ఆల్సో 80 మార్క్స్కి ఉంటుంది. సో తెలంగాణ టెట్ అయినా ఏపీ టెట్ అయినా 150 మార్క్స్కి ఉంటుంది. ఏదైనా కూడా 150 మార్క్స్కి ఉంటుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు 100 వస్తే 100/150 ఇంటూ 20. ఓకే, 90 వస్తే 90/150 ఇంటూ 20 మీ వెయిటేజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డిఎస్సిలో 80 మార్కులకు ఒక 65 వచ్చినాయి అనుకో, ఒక ఇదే విద్యార్థికి 65 అంటే 81 అవుతాయి. అంటే మీ డిస్ట్రిక్ట్ ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ విధానం ప్రకారం నీకు ర్యాంకు కానీ జాబ్ కానీ కేటాయిస్తారు. అది పద్ధతి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కదా డిఎస్సి మీన్స్. సో కాబట్టి ఇట్లా మీకు రిజర్వేషన్ ఆధారంగా మీకు జాబ్ కేటాయిస్తారు. ఓకే, టెట్ వెయిటేజ్ తీయడం ఇది. 80 మార్కులకు వచ్చిన మార్కులను దీనికి యాడ్ చేయడం, 100కు 81 వచ్చినట్టు. ఇప్పుడు 100కు 81 వచ్చినట్టు. సో ఈయనకు ఎన్ని వచ్చినాయి? స్టేట్ ఫస్ట్ ఆయనకు 84.680కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 84.680కే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే 100కి 84.680/100. ఆ పాయింట్లు ఎందుకుంది? టెట్ వెయిటేజ్ తీయటం వల్ల. నేనేదో రౌండ్ ఫిగర్ వేసా, ఇక్కడ రౌండ్ ఫిగర్ వచ్చింది నీకు. సపోజ్ 119 వేస్తే ఏమొస్తుంది? 15 పాయింట్ సంథింగ్ వస్తుంది. 15 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇదివరకు టెట్ పెట్టక ముందు నాకు 1/2 మార్కులో పోయింది సార్ అనేది, నాకు 1/2 మార్కులో పోయింది సార్ అనేది. ఇప్పుడు 0.001లో పోయింది సార్ అనేది 1000 మంది ఉంటారు. 0.001లో పోయింది అనే వాళ్ళు 1000 మంది ఉంటారు. ఎందుకంటే 99 వస్తే గంతే పాయింట్లలో ఉంటాయి, అంతే కదా. పాయింట్లలో వెయిటేజ్ పోతుంటుంది. ఇదివరకు టెట్ పెట్టక ముందు ఏంటంటే ఒక క్వశ్చన్కి 1/2 మార్క్ ఉండేది, 1/2 మార్కులో పోయింది అనేది. ఇప్పుడు టెట్ వెయిటేజ్ ఉంది కాబట్టి 0.001లో పోయింది సార్ అంటున్నారు. ఈవెన్ గురుకుల ఆల్సో టెట్ వెయిటేజ్ ఉంటేనే టీజీటీకి ఎలిజిబుల్. టెట్ క్వాలిఫై అయితేనే టీజీటీకి ఎలిజిబుల్, మీకు తెలిసిందే అది. సో ఇట్లా వెయిటేజ్ చూస్తారు. వాటి సిలబస్లు ఎలా ఉంటాయనేది మీరు చూద్దాం. ఎందుకంటే టెట్లో హెచ్జిటీకి అయితే టెట్లో ఆల్రెడీ పేపర్ 1లో చదివిన విషయాలు అన్నీ కూడా దాదాపు ఒక 50% 60% మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో డిఎస్సి హెచ్జిటి తీసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 80 మార్క్స్కి ఏముంటుందంటే 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్క్స్, మళ్ళీ తెలుగు, మళ్ళీ ఇంగ్లీష్, మళ్ళీ మ్యాథ్స్, మళ్ళీ అంటే ఇదివరకు ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఉండేది పేపర్ 1లో, బట్ ఇక్కడ సైన్సు, సోషల్ 5 కంటెంట్స్ 5 మెథడ్స్ ఇంపార్టెంట్. 20 మార్కులతో పాటు 5 సబ్జెక్ట్స్ కంటెంట్, 5 సబ్జెక్ట్స్ మెథడ్స్, ఈచ్ సబ్జెక్ట్ 12 మార్క్స్. సో మనము కోచింగ్ స్టార్ట్ చేసేటప్పుడు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎన్ని మార్కులు ఏ సబ్జెక్టుకు ఉంటుంది, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది 80 మార్కులు, 5 12 జా 60 + 20 80 మార్క్స్. మరి 80 మార్క్స్ కరెక్టే, 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ ఆఫ్ మార్క్, నో నెగటివ్ మార్క్స్. ఈచ్ క్వశ్చన్ ఆఫ్ మార్క్, నో నెగటివ్ మార్క్. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్, నో నెగటివ్ మార్క్. తెలుగు మీడియం పోస్ట్కి తెలుగులో వస్తుంది పేపర్, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో వస్తుంది. సో ఈసారి ఈక్వల్గా హెచ్జిటి పోస్టులు నాకు తెలిసి ఈక్వల్గా రాబోతున్నాయి. తెలుగు మీడియంకు అన్ని పోస్టులు రాబోతున్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా అన్ని పోస్టులు రాబోతున్నాయి.
ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఇచ్చే సంస్థ 2 తెలుగు రాష్ట్రాలు రామయ్య సంస్థ మాత్రం, అది గుర్తుపెట్టుకోండి, నో డౌట్. సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, సో సేమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్. ఎట్లయితే టెట్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ 90 మార్క్స్ అన్ని పేపర్లకు సేమో, అది హెచ్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా, బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా కూడా ఆ 20 మార్కులు కామన్. అంటే 20 మార్కులు అంటే నాట్ ఏ ఈజీ, ఇది ప్రతిదీ కూడా 20 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 20 బిట్స్, ఇక్కడ 24 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. మనకు టెట్లో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, బట్ ఇక్కడ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెథడాలజీ 9+3, 9+3, 9+3 ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి. 9+3 ఏంది, ఎడిషన్స్ కాదు ఇవి. 9 మార్క్స్ గ్రామర్, 3 మార్క్స్ మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్. ఎన్ని బిట్స్ వస్తాయి? 18 + 6, 18 + 6, 18 + 6, 18 + 6, 18 + 6, 160 బిట్స్. ఇది హెచ్జిటిది. మరి స్కూల్ అసిస్టెంట్ కూడా సేమ్, ఇక్కడ కూడా 20 బిట్స్. ఈ 20 మార్కులు అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఈవెన్ హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్, ఎనీథింగ్. ఓకే, సో మిగతా 60 మార్కులు ఏంది? కంటెంట్, కంటెంట్ అండ్ మెథడ్, కంటెంట్ అండ్ మెథడ్. సో కంటెంట్ వచ్చేసి మీకు 44 మార్క్స్ ఉంటుంది, 16 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. అంటే మొత్తం 60 + 20 80 మార్క్స్ ఉంటుంది. సో దీంట్లో 88 బిట్స్ వస్తాయి, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగిటివ్ మార్క్స్. 32 బిట్స్ వస్తాయి, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగిటివ్ మార్క్స్. సో ఇక్కడ కూడా 20 బిట్లు వస్తాయి, 10 మార్కులు. ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. నీకు టెట్లోనన్నా 7.5 మార్కులు వస్తే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ 2 క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, నెగిటివ్ మార్క్ లేదు. గురుకులలో నెగిటివ్ మార్క్ ఉంది. సో గురుకుల ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, సో డిఎస్సి ఎలా చేయాలనేది మీకు డైలీ ఎగ్జామ్స్ కానీ ఫైనల్గా పెట్టే ఎగ్జామ్స్ ద్వారా కానీ మీకు తెలుస్తుంది. సో ఇది కూడా 160 బిట్స్, 160 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. ఓకే, సో ఇది డిఎస్సి, హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. ఇందాక నేను కూడా టెట్ వెయిటేజ్ గురించి కూడా ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో ఏపీకి సంబంధించి సేమ్ తెలంగాణకు సంబంధించి ఎట్లయితే సైకాలజీ 30 మార్క్స్ 150 మార్కులకు, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్క్స్, సో 150 మార్క్స్. సో ఎక్స్క్లూజివ్ ఏపీ బ్యాచ్, ఎందుకంటే ఇప్పుడు కలుపుదామన్నా కూడా తెలంగాణ టెట్ లేదు, తెలుసు కదా మీకు. సో ఎక్స్క్లూజివ్ ఏపీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఏపీ స్టూడెంట్స్. సో ఎక్స్క్లూజివ్ ఏపీ బ్యాచ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఏపీ టెట్ ఆల్సో, పేపర్ 2 ఆల్సో. ఈ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది ఈ 90 మార్క్స్ అనేది కామన్ ఫర్ పేపర్ 1, పేపర్ 2, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈవెన్ లాంగ్వేజెస్ ఆల్సో. సో ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ అండ్ లాంగ్వేజెస్. అంటే లాంగ్వేజ్ అంటే ఏమేమి వస్తాయి? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అట్లా. ఈ 60 మార్కులు ఏముంటాయంటే ఇక్కడ 60 మార్కులు, డిఫరెన్స్ 60 మార్కులు. సో మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్, 90 + 60 150 మార్క్స్. సో నెక్స్ట్ మనం గురుకుల గురించి మాట్లాడదాం. ఇక్కడ సోషల్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ అండ్ సోషల్ మెథడ్, ఈచ్ 12 మార్క్స్. ఎక్స్క్లూజివ్ ఏపీ సిలబస్ సంబంధించి ఇక్కడ చెప్తారు 60 + 90 150. సో లాంగ్వేజెస్ కూడా అంటే తెలుగు అయితే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్. ఎట్లయితే ఇప్పుడు సోషల్ 48 కంటెంట్ సోషల్కు ఉందో అట్లా కంటెంట్ తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా 48, మెథడాలజీ 12, 48 + 12 60 + 150, 90 + 150. దిస్ ఈస్ ద ఫర్ ఏపీ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ లాంగ్వేజెస్. ఓకే,
సో తెలుగు మీడియం వేరే బ్యాచెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ వేరే ఉంటాయి. మీ సిలబస్కి అనుగుణంగా జూలై ఎండింగ్ కల్లా ఏపీ వాళ్ళకి సిలబస్ కంప్లీట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 21 వరకు ఎగ్జామ్స్ ఆన్లైన్లో మాత్రమే ఉంటాయి. ఓకే, సో అప్పటి వరకు అందరికీ ఎలా అయితే మెథడ్ ఉంటుందో సేమ్ మంచి లెక్చర్స్తో చెప్పియటం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెట్టడం, మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం, ఇదే ఫార్ములా. సో ఇది డిఎస్సికి, తెలంగాణ డిఎస్సి, ఈవెన్ ఏపీ డిఎస్సి కూడా సేమ్. ఏపీ డిఎస్సి ఆల్సో సేమ్ ప్యాటర్న్ ఫర్ డిఎస్సి, హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. సో కొన్ని డిఫరెన్స్ ఎక్కడొస్తాయి? సోషల్లో ఏపీ హిస్టరీ ఉంటుంది. సో కొన్ని సోషల్లో తెలుగులో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. తెలంగాణ మ్యాథ్స్ ఆంధ్ర మ్యాథ్స్ ఉంటుందా? ఉండదు కదా. తెలంగాణ ఇంగ్లీష్ ఆంధ్ర ఇంగ్లీష్ ఉంటుందా? ఉండదు కదా. సో అక్కడ ఏదైతే సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ బుక్లో అకాడమీ బుక్స్ ఆధారంగా, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఆధారంగా 90% సేమ్ ఇదే ప్యాటర్న్ కాబట్టి అట్లనే ఉంటుంది. ఓకే, సో ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో 100% ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళ ఏ కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్లో డిఫరెన్స్ చెప్తారు. సో అది గమనించండి. ఓకే, నెక్స్ట్ గురుకులకు సంబంధించి ఒక్కసారి చూద్దాం. ఏ నోటిఫికేషన్ ముందు వస్తుందో తెలియదు. నిన్న ఒక ఆయన అడిగిండు, నాకు డిఎస్సి హెచ్జిటి కావాలి, స్కూల్ అసిస్టెంట్ కావాలి, గురుకులు కావాలి, ఎట్లా ఇవ్వాలి నేను కోచింగ్? ఎలిజిబుల్, బట్ నిజంగానే ఎలిజిబుల్. ఆశ 3 పోస్టులు కావాలి ఇప్పుడు. బట్ కోచింగ్ మెథడ్ అనేది ఎట్లా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. నేను అన్న ఒకటి ఆన్లైన్లో తీసుకో, ఒకటి ఆఫ్లైన్లో తీసుకో అని చెప్పిన. నేను ఏం చెప్తా? ఆన్లైన్లో అయితే నైట్ టైంలో కూడా ప్రిపేర్ కావచ్చు, 24 hours. ఒకటి ఆన్లైన్లో తీసుకో, ఒకటి ఆఫ్లైన్లో తీసుకో. నీకు నచ్చింది ఆఫ్లైన్కి రా, ఇంటికాడ ప్రిపేర్ అవుతా అనుకున్నది ఆన్లైన్లో తీసుకో, నీ ఇష్టమైన సబ్జెక్ట్ ప్రిపేర్గా అని చెప్పిన. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇంకా లక్కీ. ఎందుకంటే మనకి ఇన్ని 80,000 పోస్టులు ఒకసారి వేస్తాడు, ఏం తెలుసు. సో మనం అన్నిటికీ ఎలిజిబులే. మరి బీఈడి చేసినట్టే డిగ్రీ అయిపోయింది. ఈవెన్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఓకే, సో మనకు ఒక లక్ ఏంటంటే బీఈడి వాళ్ళకు టీచర్ జాబ్కు మనం మాత్రమే రాయగలం, వేరే వాళ్ళు రాయలేరు. ప్రతి డిగ్రీ అభ్యర్థి గ్రూప్ 1 రాస్తాడు, ప్రతి డిగ్రీ అభ్యర్థి టీచర్ జాబ్ రాయలేడు కదా. ప్రతి బీఈడి అభ్యర్థి గ్రూప్ 1 రాస్తాడు, టీచర్ జాబ్ రాస్తాడు. సో కాబట్టి మనకు అన్ని ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి. ఫస్ట్ ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అందుకనే నోటిఫికేషన్ వచ్చిన దాకా ఆగొద్దు. ఏదో కోచింగ్ రెగ్యులర్గా సీక్వెన్స్గా కంప్లీట్ చేద్దాం. టీఎస్పీఎస్సీనే కండక్ట్ చేసేది, అంతా తెలంగాణ ఓరియంటెడ్గా సిలబస్లు ఉంటూనే ఉంటాయి. ఒక జనరల్ స్టడీస్ చదివితే, నువ్వు గురుకుల జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే నువ్వు గ్రూప్ 1 పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 3 పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 4 పేపర్ 1 రాసుకోవచ్చు, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్సో రాసుకోవచ్చు ఎలిజిబుల్ ఉంటే. సో ఒక కోచింగ్ వల్ల మల్టీపర్పస్గా ఉపయోగపడ్డట్టు మనకి ఏదో ఒక జాబ్ సాధించే లక్ష్యంగా ఇక్కడ అన్ని కోచింగ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ వేరేం తీసుకోవాలి, మన నోటిఫికేషన్ అయిపోయినాక ఏం తీసుకోవాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మా ప్లాన్ ఎట్లుంటుంది, ఏ కోచింగ్ వస్తే ఆ కోచింగ్ పర్ఫెక్ట్గా చెప్పడం. ఆఫ్లైన్ తీసుకుంటావా, ఆన్లైన్ తీసుకుంటావా, నీ ఇష్టం. సో ఇది జనతా గ్యారేజ్ టైపు రామయ్య గ్యారేజ్. ఇక్కడ అన్ని వస్తువులు దొరకబడును, అన్ని కోచింగ్లు దొరకబడును అనేది గుర్తుపెట్టుకుని. అది ఆఫ్లైనా, ఆన్లైనా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, బట్ రామయ్య అనేది అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు గురుకుల గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఇందాక నేను డిఎస్సి చెప్పిన కదా, డిఎస్సి తెలుగు మీడియం పోస్టుకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం పోస్టుకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, మోడల్ స్కూల్ టీచర్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్. డిఎస్సి ఏ సిలబస్ అయితే ఉంటుందో అదే సిలబస్, బట్ ఇంగ్లీష్లో ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్, కంటెంట్, మెథడ్, టీజీటీ, పీజీటీకి అయ్యే ఉంటాయి. సో కాబట్టి ఈసారి మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది, బట్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్. ఓకే, సో అట్లా మీరు ఇంగ్లీష్లో మోడల్ స్కూల్ టీచర్స్కు, గురుకుల టీచర్స్కి పనికి రావాలంటే గురుకుల టీచర్ తీసుకుంటే మొత్తం కవర్ అవుతుంది. గురుకుల టీచర్ తీసుకుంటే గురుకుల టీచర్స్ కవర్ అవుతుంది, మోడల్ స్కూల్ టీచర్స్ కవర్ అవుతుంది, నీకు తెలుగు ఇంగ్లీషు కొంచెం అర్థమయ్యేటంటే ఈవెన్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఆల్సో కవర్ అవుతుంది. అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు. అంటే ఒక కోచింగ్ తీసుకుంటే మల్టీపర్పస్గా మనకి ఏం ఉపయోగపడుతున్నాయి అంటే డిఎస్సి తెలుగు మీడియము అని భయపడిన అవసరం లేదు. ఇక ఫ్యూచర్ అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు మన దగ్గరనే కోచింగ్ 60% తెలుగు మీడియం ఉంటే 40% ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పినాం మేము. ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ చెప్పినాం టెట్లో. ఇంకొక 5 సంవత్సరాలు పోతే 70% ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 30% తెలుగు మీడియం ఉంటుంది. ఇంకొక 10 సంవత్సరాలు పోతే మా దగ్గర తెలుగు మీడియం బ్యాచ్ కూడా కలవని వేయాల్సి వస్తుంది. మేము 10 సంవత్సరాల కింద అలానే చేసినాం, మా దగ్గర ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా కలవని చేసినాం.
సో అట్లా వేసుకుంటూ 10 మందికి 20 మంది చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 1000 మంది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా మన దగ్గర మాత్రమే ఉన్నారు. సో గురుకుల టీజీటీ, గురుకుల టీచర్స్, టీజీటీ, పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీటీ అండ్ జేఎల్స్ అండ్ డిఎల్స్. సో ఈ పోస్టులు కూడా భారీగా రాబోతున్నాయి. మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ప్రిన్సిపల్స్ ఇక అన్ని రాయటం, నాన్ టీచింగ్ అంటే కుదరదు, అదర్స్ అని రాస్తున్నా. అండ్ పీఈటీ ఆర్ పీడీ, అదర్స్ మీన్స్ లైబ్రరీ, ఆర్టు, క్రాఫ్టు, మ్యూజిక్, ఇవన్నీ సాఫ్ట్నర్సు, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఎందుకంటే చూశారు మీరు లాస్ట్ 2 గురుకుల నోటిఫికేషన్లో కూడా ఆ పోస్టులు కూడా ఉన్నాయి. ఈసారి ఇంకా స్కూల్ పెరిగినాయి కాబట్టి ఇంకా పోస్టులు పెరగబోతున్నాయి. సో టీజీటీ రాయాలంటే టెట్ 2 క్వాలిఫై కావాలి. ఎట్లయితే ఇందాక నేను స్కూల్ అసిస్టెంట్కి టెట్ ఎట్లయితే క్వాలిఫై కావాలన్నానో టీజీటీకి కూడా టెట్ క్వాలిఫై కావాలి. ఓకే. సో గురుకులలో ఓన్లీ టీజీటీకి మాత్రమే టెట్ అవసరం. చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే గురుకులు అంటే నాకు పీజీ లేదు సార్ అంటారు. ఏందో నాకు అర్థం కాదు. పీజీ లేకపోతే టెట్ అది గురుకుల టీచర్స్కు టీజీటీ రాయలేరా? గురుకుల అంటే పీజీ ఉండాలని ఎవరో మైండ్లో ఎవరో చెప్పారు, అది అదే అదే పాస్ అయిపోతుంది అట్లా స్టూడెంట్స్లలో. పీజీ చేయాల్సిన అవసరం లేదు. టీజీటీ రాయాలంటే జస్ట్ టెట్ 2 క్వాలిఫై కావాలి. అంటే డిగ్రీ ప్లస్ బీఈడీ టెట్ క్వాలిఫై అయితే నువ్వు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ. ఓకే. సో టీజీటీ టెట్ 20% అనేది కామన్. ఇళ్ళ కూడా ఎట్లయితే డిఎస్సిలో ఇందాక చెప్పాను కదా నేను 20% వెయిటేజీ టెట్కు ఉంటుంది, 80% డిఎస్సికి ఉంటుందని. అట్లా గురుకుల టీజీటీ కూడా టెట్ 20% అండ్ టీజీటీ 80%. అంటే టీజీటీ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 300 మార్క్స్కి ఉంటుంది. పీజీటీ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 300 మార్క్స్కి ఉంటుంది. మరి పీజీటీకి ఏం రాయాలి క్వాలిఫికేషన్? పీజీ ప్లస్ బీఈడీ, నో నీడ్ టెట్ అవసరం లేదు. పీజీటీకి టెట్ అవసరం లేదు. ఎవరైతే పీజీ ప్లస్ బీఈడీ ఉందో వాళ్లకు పీజీటీ ఎలిజిబుల్. ఓకే. అయిపోయింది ఒక్క 10 నిమిషాలు. సో జేఎల్స్ పీజీ ప్లస్ బీఈడీ. ఇంకా లక్ ఏంటంటే జేఎల్స్కి లక్ ఏంటంటే ఇదివరకు జేఎల్ అంటే గురుకుల లేకముందు ఓన్లీ పీజీ మాత్రమే అడిగేది జనరల్గా కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్కి. ఇప్పుడు గురుకులలో బీఈడీ అడుగుతున్నాడు. బీఈడీ అంటే మీరు అందరూ ఆల్రెడీ టీచర్ జాబ్స్ కోసం బీఈడీ చేశారు కాబట్టి మనకు అదొక పోస్ట్ కూడా వస్తుంది. పీజీ చేస్తే ప్లస్ బీఈడీ చేస్తే టెట్ కూడా అవసరం లేదు దానికి. జేఎల్ పోస్టులు భారీగా రాబోతున్నాయి. మంచిగా కూర్చోండి. సిలబస్ ఏమైతే చెప్తానో అది మీకు ఎట్లా పనికొస్తుందో చెప్తాను నేను. డిఎల్స్కి బీఈడీ అవసరం లేదు, టెట్ అవసరం లేదు. బట్ టెట్ అన్న ఉన్నాడు. నెట్ కానీ సెట్ కానీ దాని తమ్ముడే టెట్. నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై కావాలి. ఓకే. నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై కావాలి. నో నీడ్ బీఈడీ అండ్ టెట్. ప్రిన్సిపల్స్ పీజీ ఉండాలి, బీఈడీ ఉండాలి, బీఈడీ ఉండాలి. ఇంకోటి ఉండాలి, పీజీతో పాటు ఏజ్ ఉండాలి. బీఈడీ చేసి సడన్గా ప్రిన్సిపల్ అవుదాని కాదు, యంగ్ ప్రిన్సిపల్ అవుదాని కాదు. 35 years ఏజ్ ఉండాలి. 35 years ఏజ్ ఉండాలి. దాంతోపాటు 5 years అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 years స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో పీఈడీ అంటే బీపీఈడీ, ఎంపీఈడీ. సో ఇది ఇంకా కోర్టులో నడుస్తుంది గురుకులకు సంబంధించి. సో అది క్వాలిఫికేషన్స్ నాకు చెప్పడానికి రాదు, కోర్టే చెప్పాలి అదంతా. సో అదర్స్ అంటే డిప్లొమా. ఏం డిప్లొమా? లైబ్రరీ అంటే లైబ్రరీకి చేసి ఉండాలి, ఆర్ట్ అంటే ఆర్ట్ చేసి ఉండాలి, క్రాఫ్ట్ అంటే క్రాఫ్ట్ చేసి ఉండాలి, మ్యూజిక్ అంటే మ్యూజిక్ చేసి ఉండాలి, సాఫ్ట్వేర్స్ అంటే సాఫ్ట్వేర్స్ డిప్లొమా చేసి ఉండాలి. వాళ్ళ ఎవరి కోర్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ చేసి ఉండాలి. అదర్స్ మీన్స్ అది. సో దాని కింద టీజీటీ 3 పేపర్లు 300 మార్కులు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు. ఈచ్ పేపర్ 100 మార్క్స్. మరి ఏముంటాయి దాంట్లో?
జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ 100 మార్క్స్. పెడగాజీ అంటే మన భాషలో మెథడాలజీ అంటాం కదా, దాన్ని పెడగాజీ. ఇది కంటెంట్ సబ్జెక్ట్. అంటే ఈ రెండు ఏంటంటే ఈ రెండు పేపర్లు సపోజ్ టీజీటీ మ్యాథ్స్ అనుకో, మ్యాథ్స్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్. బయోసైన్స్ అనుకో, బయోసైన్స్ మెథడ్, బయోసైన్స్ కంటెంట్. ఫిజికల్ సైన్స్ అనుకో, ఫిజికల్ సైన్స్ మెథడ్, ఫిజికల్ సైన్స్ కంటెంట్. తెలుగు అనుకో, తెలుగు మెథడ్, తెలుగు కంటెంట్. ఇంగ్లీష్ అనుకో, ఇంగ్లీష్ మెథడ్, ఇంగ్లీష్ కంటెంట్. ఓకే. జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అది మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఏది కానీ. ఓకే. సో ఇది 300 మార్క్స్. సో పీజీటీ 300 మార్క్స్. సో సేమ్ మళ్ళీ జనరల్ స్టడీస్ 100 మార్క్స్ పేపర్ 1. సో ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్టే కాదు, ఆల్ కోర్సెస్ ఆల్సో. ఈవెన్ డిఎల్స్కి పనికొస్తుంది, ప్రిన్సిపల్స్కి పనికొస్తుంది, పీఈటీకి పనికొస్తుంది, ఆ లైబ్రరీకి పనికొస్తుంది. ఇందాక చెప్పినట్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది, పేపర్ 1 అన్ని పేపర్ 1లకు వస్తుంది. దట్ ఈస్ ద జనరల్ స్టడీస్. ఒకటి ఎక్స్ట్రా ఏముంటుందంటే మీరు టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా. టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. క్లియర్? సో అదొకటి ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా జనరల్ స్టడీస్ అంటే ఏముంటుంది, జిఎస్ అన్నగానే సరిపోదు. ఎవరికైతే పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు గురుకులలో జాబ్ కావాలంటే సంపాదిస్తారో వాళ్ళకే గురుకుల జాబ్ వస్తుంది. కంటెంట్ మెథడ్ అనేది కామన్. ఇలా అంతా జేఎల్ ఉన్నారు, డిఎల్స్ ఉన్నారు, టీచర్గా ఉన్నారు. ఎవరు కంటెంట్ వాళ్ళు ఈజీ మనకు వస్తుంది అనుకోవడం, కానీ అది ఈజీ. బట్ ఎక్కడ మనకు డిసైడింగ్ పార్ట్ అనేది పేపర్ 1. డిసైడింగ్ పార్ట్ గురుకుల జాబ్కి పేపర్ 1. ఈవెన్ డిఎస్సిలో కూడా జీకే పర్స్పెక్టివ్ డిసైడింగ్ పార్ట్. టీచర్ జాబ్ కావాలంటే జీకే అండ్ పర్స్పెక్టివ్ డిఎస్సిలో డిసైడింగ్ పార్ట్ 20 మార్కులు. ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ డిసైడింగ్ పార్ట్. జనరల్ స్టడీస్ ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ ఇన్ ఇంగ్లీష్. సో మీరు ఆల్రెడీ టెట్లో చదువుకున్నదే 30 మార్కులు చదువుకున్నారు అంటే 24 మార్క్స్ గ్రామర్. ఇక్కడ కూడా దాదాపు 20 మార్క్స్ వస్తుంది. అదే గ్రామర్ ఇక్కడ కూడా 20 మార్క్స్ వస్తుంది. ఆల్రెడీ 20 మార్క్స్ ప్రిపేర్ అయినట్లు లెక్క మీరు. సో మిగతాయి మ్యాథ్స్ వాళ్ళకు సోషల్ రాదు, సోషల్ వాళ్ళకు సైన్స్ రాదు, సైన్స్ వాళ్ళకు సోషల్ రాదు, అందరికీ ఇంగ్లీష్ రాదు. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో. నీ మ్యాథ్స్ నువ్వు చేయగలవు, మ్యాథ్స్ వాళ్ళు ఆర్థమెటిక్ రీజనింగ్ ఈజీగా చేసేస్తారు. సైన్స్ వాళ్ళే ఉంది జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తారు. సోషల్ వాళ్ళే ఉంది ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అది చేసేస్తారు. తెలంగాణ మూమెంట్ చేసేస్తారు. మరి సోషల్ అయినా మ్యాథ్స్ ఉంటుంది కదా, అందులో మ్యాథ్స్ చదవాలి కదా. నువ్వు టెట్లో అంటే తప్పించుకొని వచ్చినావు, తప్పించుకొని వచ్చినావు. సో బయోసైన్స్ వాళ్ళు పాపం ఎప్పుడు బయోసైన్స్ వాళ్ళు కష్టంగానే ఉంటుంది. టెట్లో కష్టంగానే ఉంటుంది. ఇక్కడ కూడా బయోసైన్స్ అంటే జనరల్ సైన్స్లో కొంచెం వస్తుంది. మిగతా మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీషు అన్నీ ఉంటాయి. బట్ అందరికి కామన్ కాబట్టి ఎవరైనా ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక్కొక్కరికి తిరిగి లేదు కదా. మీ సబ్జెక్టులు అందరికి కామనే కాబట్టి అందరూ అట్లే ఉంటారు. సో కాబట్టి డిసైడింగ్ పార్ట్ జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది. చాలామంది ఏంటంటే అర్థం కాక నెగ్లెక్ట్ చేస్తే రాదిగా. నువ్వు ఈ 80,000 పోస్టుల్లో నువ్వు ఆ జనరల్ స్టడీస్ పర్ఫెక్ట్గా ఏదో ఒక జాబ్ కొట్టేస్తావు. గ్రూప్ 4 వస్తుంది, 10,000 పోస్టులు వస్తున్నాయి రేపు. ఆ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యి కొంచెం మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటే గ్రూప్ 4 జాబ్ ఈజీ. 10,000 పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్గా. మనకి ఎట్లయితే డిఎస్సి 10,000 పోస్టులు వస్తున్నాయో అట్లే గ్రూప్ 4 వస్తుంది, మంచి శాలరీ. సో కాబట్టి సేమ్ ఇక్కడ కూడా పేపర్ 2 పెడగాజీ అనేది కామన్ 100 మార్క్స్. ఇక్కడ కంటెంట్ కామన్ 100 మార్క్స్. ఈ 300 ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, టీజీటీ పీజీటీ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. సిలబస్ సేమ్. నీకు సపోజ్ ఎంఎస్సి పీజీ ఉండి బీఈడి ఉండి టెట్ 2 క్వాలిఫై అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ అండ్ పీజీటీ.
నువ్వు మళ్ళీ వేరు వేరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే కోచింగ్ తీసుకుంటే చాలు. డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ ప్యాటర్న్గా క్వశ్చన్స్ వస్తాయి అంతే. మళ్ళీ టీజీటీకి 20,000 పీజీటీకి 20,000 పెట్టాల్సిన అవసరం లేదు. ఒక కోచింగ్ తీసుకుంటే మల్టీపర్పస్గా నువ్వు యువర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ అండ్ పీజీటీ. ఏముండాలి? పీజీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ 2 క్వాలిఫై అయి ఉంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ అండ్ పీజీటీ. పీజీ ప్లస్ బీఈడి ఉంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ జేఎల్ ఆల్సో. పీజీ ప్లస్ బీఈడి ఉండి టెట్ ఉంటే ఈ 3 పోస్టులు నువ్వు రాసుకోవచ్చు. ఈ 3 పోస్టులు ఎప్పుడు పడ్డా రాసుకోవచ్చు. నోటిఫికేషన్లో ఆ 3 పోస్టులు 3 వేరు రోజులు ఉంటాయి ఎగ్జామ్స్. 3 వేరు, టీజీటీ వేరే రోజు ఉంటుంది, పీజీటీ వేరే రోజు ఉంటుంది, జేఎల్స్ వేరే రోజు ఉంటుంది. ఈవెన్ జేఎల్స్ ఆల్సో 2 పేపర్స్ సేమ్ కామన్. ఈవెన్ పేపర్ 2 పెడగాజీ అనేది ఆల్సో కామన్. ఇక్కడ కంటెంట్ ఇంకో విషయం అండి, ఇది 325 మార్క్స్. 325 మార్క్స్. డిఎల్స్ 225 మార్క్స్. ప్రిన్సిపల్స్ 325 మార్క్స్. పీఈటీ అండ్ పీడీ 200 మార్క్స్. అదర్స్ 200 మార్క్స్. సో 3 పేపర్లు జేఎల్స్ 300 ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2 పేపర్లు కామన్ ఫర్ దాదాపు ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ కంటెంటు ఇక్కడ సేమే కంటెంటు, డిఫరెంట్ పేపర్స్. అంటే పీజీటీ అంటే కొంచెం డెప్త్ ఇవ్వచ్చు. పోయినసారి ఏమైందంటే పీజీటీకే ఈజీగా పేపర్ వచ్చింది, టీజీటీకి టఫ్ అడిగిండు. నిన్న కూడా చాలామంది టెట్ పేపర్ 2 ఈజీగా ఉంది, పేపర్ 1 టఫ్ ఉందని అంటున్నారు. సో పేపర్ స్టాండర్డ్ ఎలా అయినా రావచ్చు, సిలబస్ని బట్టి డెప్త్ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. నీ అకాడమిక్ బుక్కులని టిక్ పెట్టారు వాళ్ళు. ఓకే, సో కండక్ట్ చేసేది మళ్ళీ గురుకుల జేఎన్టీయు, తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది కండక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎగ్జామినేషన్ పేపర్ జేఎన్టీయుకి ఇస్తారు. ఆ జేఎన్టీయు వాళ్ళు ఎవరు? అంతా ప్రొఫెసర్స్ వాళ్ళకు AEEE, ఎంసెట్, ఐఐటి తయారు చేసి తలబండిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అందులో ఒక నెగిటివ్ మార్క్ ఒకటి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ పేపర్ 2 అవర్స్. ఏ పేపర్ అయినా 2 అవర్స్. మొన్న 150 క్వశ్చన్స్కి ఎంత టైం ఇచ్చిండు? మరి ఇది 100 మార్కులకే 2 అవర్స్ అని సంతోషపడుతున్నారా? ఒక క్వశ్చన్ చూస్తే మీ తాతలు దిగి రావాలి, అట్లుంటుంది. ఒక క్వశ్చన్ చదివితే ఫస్ట్ క్వశ్చన్కి అయిపోతారు, బలి ఉంటుంది. అట్లా జేఎన్టీయు కండక్ట్ చేస్తుందంటే నెగిటివ్ మార్క్ ఉందంటే నీకు ఎంత స్టఫ్ ఉంటే నువ్వు ఎట్లా మేనేజ్, ఇక్కడ కోచింగ్ ప్రాక్టీస్ చేసి ఎంత ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వస్తాయి మొత్తం క్వశ్చన్స్ అనేది గురుకుల. సో 2 అవర్స్ ఇస్తుందంటేనే అర్థం చేసుకోవాలి. నేను అప్పుడే చెప్పిన 2 అవర్స్ ఇస్తుందంటే సంతోషపడకండి, ఆడ ఒక్కొక్క క్వశ్చన్ ఒక 5 నిమిషాలు పడుతుంది నీకు చేయడానికి అనేది చెప్పాను నేను. అట్లనే జరిగింది పోయినసారి. చాలామంది డిసప్పాయింట్ వచ్చారు ఎగ్జామ్ రాసి. తక్కువ మార్కులు వచ్చినాయంటే నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు, ఏది కరెక్ట్ కాదనేది నీకు ఈజీగా గెస్ చేయగలవు. కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ చేసేవాళ్ళు చాలా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి నేను మంచి చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా జాబ్ చేస్తారు. ఎందుకంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు మామూలుగా ప్రిపేర్ అయ్యింది అన్నీ పెట్టి వస్తారు. ఎట్లా వానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. 0.25 కట్ అవుతుంది అంటే 4 క్వశ్చన్లు రాంగ్ చేస్తే 1 మార్కు పోతుంది. అది వానికి తెలియదు. అన్నీ పెట్టినా అనుకున్నట్టు సంతోషపడతాడు. బట్ మీరేం చేస్తారు? మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఏది పెట్టవద్దు, ఏది పెట్టాలి, నెగిటివ్ మనం ఇది పెడితే నెగిటివ్ మార్కు పోతుంది. సో మనం నిన్న మొన్న పోయినట్టు ఆల్ ది బెస్ట్ రా, అన్ని బీలు పెట్టిరారు, ఒక 60 వస్తాయని చెప్పారు కొంతమంది, చాలామంది. అట్లా పెడితే నెక్కిందికి పోతారు, మైనస్లోకి పోతారు. ఆల్ ది బెస్ట్ రా, అన్ని సీలు పెట్టిరారా అంటే పోతారు, ఎడుకోపోతారు ఇక. సో అట్లా ఉండొద్దు. గురుకులలో నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా నెగిటివ్ మార్క్ ప్రిలిమ్స్లో తెలుసా? 1/5 0.20 కట్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర 0.25 కట్ అవుతుంది. సో ఇక్కడ 300. మరి జేఎల్స్ 325 అని రాసిన, మరి 25 ఏంటి సార్? ఇక్కడనేమో ఇంటర్మీడియట్ స్టాండర్డ్, ఇక్కడనేమో కంటెంట్ డిగ్రీ స్టాండర్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ 100 మార్క్స్ అనేది డిగ్రీ స్టాండర్డ్. గ్రూప్స్ నాది మ్యాథ్స్ కాబట్టి గ్రూప్స్, రియల్ అనాలిసిస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్యాలిక్యులస్ అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ. ఓకే, సో 25 మార్క్స్ 325. ఏంది 25? డెమో ఆర్ ఇంటర్వ్యూ 325 మార్క్స్. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, 25 మార్క్స్. ఓకే, డిఎల్స్ పెడగాజీ ఉండదు, కంటెంట్ మాత్రం ఉంటుంది, 100 మార్క్స్,
200 మార్క్స్, 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ, 225 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే క్వాలిఫికేషన్స్ బీఈడి అడుగుతాడో అక్కడ పెడగాజీ మెథడాలజీ ఉంటుంది. డిఎల్స్ అడిగిండా బీఈడి? లేదు కదా, అందుకనే మెథడాలజీ ఉండదు. జేఎల్స్లో బీఈడి అడిగిండు, మెథడాలజీ ఉంటుంది. పీజీటీలో బీఈడి అడిగిండు, మెథడాలజీ ఉంటుంది. టీజీటీలో బీఈడి అడిగిండు, అంటే టెట్ 2 క్వాలిఫై అయితే బీఈడి ఉండాలి కాబట్టి పెడగాజీ. ఓకే, ఎక్కడైతే నీకు బీఈడి టెట్తో సంబంధం ఉంటుందో అక్కడ నీకు పెడగాజీ 100% ఉంటుంది, 100 మార్కులు. ఓకే, సో ఇదే మెథడాలజీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో జస్ట్ 16 మార్క్స్. సేమ్ సిలబసే, మళ్ళీ సేమ్ సిలబసే. 16 అంటే 32 బిట్స్ వస్తాయి, ఇక్కడనే 100 బిట్లు వస్తాయి, 100 బిట్స్ వస్తాయి. సో ప్రిన్సిపల్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్. పెడగాజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ 100 మార్క్స్. మళ్ళీ ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ 100 మార్క్స్. ఏముండాలి? పీజీ ప్లస్ బీఈడి ఉండాలి, ఏజ్ ఉండాలి. ఈ పేపర్లు అన్నీ కూడా 300 మార్క్స్ సిలబస్ ఇది. ఇక్కడ కూడా 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ, 325. సో పీఈటీ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 కంటెంట్ అండ్ మెథడ్స్ ఒకటే పేపర్ ఉంటుంది. పీఈటీ వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 100 మార్క్స్. దిస్ ఈజ్ ఆల్సో లైబ్రరీ అయితే లైబ్రరీను, ఆర్ట్ అయితే ఆర్ట్, క్రాఫ్ట్ అయితే క్రాఫ్ట్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, డిఫరెంట్ పేపర్. అంటే ఇది సబ్జెక్ట్, ఇది వాళ్ళ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. 200 మార్క్స్, 200 మార్క్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫర్ గురుకుల. డిఎస్సి హెచ్జిటి అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్ అయిపోయింది, ఏపీకి సంబంధించి టెట్ అయిపోయింది, పేపర్ 1 పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ లాంగ్వేజ్ అండ్ గురుకుల క్వాలిఫికేషన్స్ సిలబస్. ఓకే, సో సపోజ్ మీకు ఇందాక చెప్పాను కదా, ఒక స్టూడెంట్కి ఇందాక ఎన్ని వచ్చినాయి టెట్లో, 120/150 × 20 వేస్తే వెయిటేజ్ వచ్చింది కదా, 16 మార్క్స్ వచ్చినాయి కదా. ఓకే, సో అట్లా మనం డిఎస్సి 80 మార్కులకైతే 65 వేసి మనము ఏం చేసినాము, 81 అయితే డిస్ట్రిక్ట్ వైజ్గా మన రిజర్వేషన్ ఆధారంగా మన ర్యాంకు కేటాయిస్తారు, జాబ్ కేటాయిస్తారు అని చెప్పినాం. మరి గురుకులలో టీజీటీకి ఏం చేస్తారు? సరే, ఇదే అభ్యర్థికి గురుకులలో టీజీటీలో 300 మార్కులకు 250 వచ్చినాయి. టీజీటీలో 250 వచ్చినాయి 300 మార్కులకు. 250/300 ఇంటూ ఎంత వేయాలి? 80%. ఇందాక మనం టెట్ 20% వెయిటేజ్ అన్నాం కదా, 80%. సో 80% వేయాలి. ఓకే, 0 క్యాన్సిల్, 3 1 3 8 24 3 66.6 ఏమో వస్తుంది, 66.6. ఓకే, ఈ 66.6ని ఇక్కడ యాడ్ చేయాలి. 100 మార్కులకు కావాలి కదా మనం, అంటే 82.6, 100కు 82.6. మన గురుకుల ఏంది? జోనల్ వైజ్ పోస్టులు. జోనల్ వైజ్ ఆధారంగా నీకు ర్యాంకు మీ జాబ్ కేటాయిస్తారు. అంటే 100 మార్క్స్కి 82.6 అన్నాడు, నాకు 250 వస్తే 66.6 వేసిరంటే నడవదాడా? ఓకే, 80% తీస్తారు. మరి పీజీటీలో ఇదే అభ్యర్థికి 250 వచ్చినాయి, 200 వచ్చినాయి అనుకోండి. 200/300 ఇంటూ ఏమేయాలి? 80యా? ఏది అవసరం లేదు. నో నీడ్ టెట్ కదా, టెట్ అవసరం లేదు. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే. టెట్ అవసరం లేదు కదా, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే. ఓకే, క్లియర్? సో ఇది వెయిటేజ్ సంబంధించి ఇందాక చెప్పడం తొందరలో మర్చిపోయినా. అంటే మనకు టెట్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? పేపర్ 1 హెచ్జిటికి వస్తుంది, అండ్ పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి వస్తుంది, అండ్ గురుకుల టీజీటీకి వస్తుంది. సో మిగతా క్వాలిఫికేషన్స్ అనేది మీ పీజీ ప్లస్ బీఈడి ఉంటే ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. సో ఈ కోచింగ్స్ అనేది ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి. మన దగ్గర ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఎస్,
లేదండి, బాటనీ రాయాలంటే ఎంఎస్సి బాటనీ ఉండాలి, జువాలజీ అంటే ఎంఎస్సి జువాలజీ ఉండాలి, మ్యాథ్స్ అంటే ఎంఎస్సి మ్యాథ్స్ ఉండాలి. సో సబ్జెక్ట్ వైజ్గా కంపల్సరీ ఉండాలి. అప్లైడ్ సైన్స్ లేదు. లైబ్రరీ సైన్స్కి క్వశ్చన్ పేపర్ చెప్పాను కదా. లేదు, ఏం లేదు, ఏది లేదు, ఓన్లీ డైరెక్ట్ రాసుకోవచ్చు. 100 మార్క్స్ జిఎస్, 100 మార్క్స్ లైబ్రరీకి సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, 200 మార్క్స్ ఏదైనా అంతే. పీఈటీ, లైబ్రరీ, ఆర్టు, క్రాఫ్ట్, మ్యూజిక్, సాఫ్ట్వేర్సు, పేపర్ 1 జనరల్ స్టడీస్ ఫర్ ఆల్. ఇందాక చెప్పాను కదా, నువ్వు టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూ, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది. పోలీసులు అనుకోండి, పోలీస్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. టీచర్ కాబట్టి టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మళ్ళీ నాన్ టీచింగ్ వాళ్ళకు ఉండదు. అది నాన్ టీచింగ్ వాళ్ళకు ఉండదు, టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉండదు, ఓన్లీ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేది నాన్ టీచింగ్ మీన్స్ కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయి కదా, అవి వాటికి. సో ఇప్పటివరకు మనం క్వాలిఫికేషన్సు, సిలబస్సు, సో వెయిటేజ్ ఎలా తీయాలి ఏందో చెప్పాం. సో ఇవన్నీ కూడా మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్స్, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 ఉన్నాయి. సో ఆఫ్లైన్లో ఫీజు ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఫీజు ఎలా ఉంటుంది, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఎలా ఉంటుంది అనేది రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరెక్కడ ఏ బిల్డింగ్ అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంది, సో ఏపీ స్టూడెంట్స్కి ఇదే బిల్డింగ్లో క్లాస్ ఉంటుంది. ఎవరైతే బిఫోర్ అంటే టెట్ కమ్ డిఎస్సి హెచ్జిటి ఎవరైతే మన దగ్గర రామయ్య సంస్థలో జాయిన్ అయ్యారో తెలుగు మీడియం వాళ్ళు, గర్ల్స్ క్యాంపస్లో డైరెక్ట్ ఐడి కార్డు తీసుకొని రేపు 10 o'clock క్లాస్ ఉంటుంది. జాగ్రత్తగా అండి అందరు, ఇలా చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా. టెట్ కమ్ డిఎస్సి హెచ్జిటి ఓల్డ్ స్టూడెంట్స్ రేపు 10 o'clock గర్ల్స్ క్యాంపస్ క్లాస్ ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ టెట్ కమ్ డిఎస్సి హెచ్జిటి. సో ఇదే బిల్డింగ్లో క్లాస్ ఉంటుంది. ఓకే, ఓల్డ్ స్టూడెంట్ క్లారిటీ ఇచ్చాను. సో ఇంకొకటి ఏంటంటే మనకు న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళు డిఎస్సి హెచ్జిటి, తెలంగాణ డిఎస్సి హెచ్జిటి న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళు గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్, అక్కడ మనకు ఒక హాస్టల్ ఉన్నది కాబట్టి అక్కడే కోచింగ్ ఉంటుంది, అక్కడే హాస్టల్ ఉంటుంది. కొత్త బ్యాచ్ డిఎస్సి హెచ్జిటి గర్ల్స్ క్యాంపస్ ఓన్లీ ఫర్ గర్ల్స్కి అక్కడ కోచింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, అక్కడే హాస్టల్, అక్కడే కోచింగ్ గర్ల్స్ క్యాంపస్లో. మీరు కొత్త బ్యాచ్ అయినా కూడా గర్ల్స్ ఎవరైనా కూడా హాస్టల్ అక్కడే ఉంటుంది, కోచింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో డ్యూరేషన్ అనేది నేను చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్తాను. సో ఇంకా మిగతా అన్ని గురుకుల టీచర్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, ఏపీ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఏ ఇంగ్లీష్ మీడియం అయినా ఇదే బిల్డింగ్లో ఉంటుంది. గురుకుల టీచర్స్ ఏదైనా ఇదే బిల్డింగ్లో ఉంటుంది. ఓకే, సో స్కూల్ అసిస్టెంట్ ఏదైనా కూడా ఇదే బిల్డింగ్లో ఉంటుంది. సో అంటే ఇదే బిల్డింగ్ మీన్స్ దాని పక్క బిల్డింగ్ కావచ్చు, ఇది బిల్డింగ్ కావచ్చు, నేను చెప్తాను. రేపైతే అందరు ఈ బిల్డింగే రావాల్సి వస్తుంది. బట్ గర్ల్స్ క్యాంపస్లో ఓల్డ్ స్టూడెంట్స్ బిఫోర్ టెట్ ఎవరైతే టెట్ కమ్ డిఎస్సి హెచ్జిటి తెలుగు మీడియం జాయిన్ అయ్యారో, దాంతోపాటు ఓన్లీ గర్ల్స్ డిఎస్సి హెచ్జిటి ఎవరైతే జాయిన్ అవుతారో ఓన్లీ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్లో జాయిన్ అయిన వాళ్ళ వరకు మాత్రమే అక్కడ క్లాస్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. న్యూ స్టూడెంట్స్ డిఎస్సి హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, అంటే కోఎడ్ బ్యాచ్ ఇక్కడ ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకు, హాస్టల్ లేని వాళ్ళకు ఇక్కడ ఉంటుంది. బయట నుంచి ఎక్కడైతే అంటే మామూలుగా డే స్కాలర్స్కి నేను చెప్పేది. ఓకే, సో డిఎస్సి హెచ్జిటి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, గురుకుల టీచర్స్, ఏపీ టెట్ 1 ఆర్ టెట్ 2 ఏదైనా లాంగ్వేజ్. సో అన్నిటికీ కూడా ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్ ఫీజు రాస్తా, ఆన్లైన్ ఫీజు రాస్తా, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఫీజు రాస్తా. ఓకే, సో మీకు ఆన్లైన్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఓల్డ్ స్టూడెంట్కి అయితే ఎట్లాగో ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి అందరికీ తెలుసు. బట్ న్యూ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? న్యూ స్టూడెంట్స్ ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావాలి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి.
యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావటం వల్ల మీకు ఇమీడియట్గా నేను ఇక్కడ ఏదైతే విషయాలు చెప్తున్నా ఆ విషయాలన్నీ చాలాసార్లు యూట్యూబ్లో చెప్పా. సో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ఇక్కడ ఏం చెప్పినా కూడా ఇంతకంటే ముందే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతోపాటు మీకు సబ్జెక్ట్కి టెట్ అనుకోండి 150కి 150 ఎలా సాధించాలి, సైకాలజీ 30కి 30 ఎలా సాధించాలి, తెలుగు 30కి 30 ఎలా సాధించాలి, ఇంగ్లీష్ 30కి 30 ఎలా సాధించాలి, కంటెంట్ మెథడ్స్ ఎలా ప్రిపేర్ కావాలి. సో అట్లా జీకే కరెంట్ అఫైర్స్ ఎలా డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈవినింగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది లైవ్లో. ఈవినింగ్ టైంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ ఈవినింగ్ రెగ్యులర్గా వస్తుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకొచ్చే సబ్జెక్ట్ ఏంది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అసలు రెగ్యులర్గా మీరు టైం ఉన్నప్పుడల్లా అదే టైంలో వినాలని కూడా లేదు. మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటే మీకు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎప్పటికప్పుడు రామయ్య సంస్థ మీకు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సబ్జెక్టు విషయాలు ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్జెక్ట్ వదిలిపెట్టి ఏమేమో చూస్తారు. సమంత చైతన్యకు విడాకులు ఎట్లయినాయి, ధనుష్ ఐశ్వర్యకు విడాకులు ఎట్లయినాయి, ఇది ఇంపార్టెంటా? ఈ టైంలో 80,000 పోస్టులు వచ్చినాయి. మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ పోస్టుల మీద ఉండాలి. ఓకే. సో కాబట్టి సబ్జెక్టు వీడియోస్ మీరు ఎంత టైం ఉన్నప్పుడు మీరు చదవటం బోర్ కొట్టిందే ఎమ్మటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కొంచెం వీడియో చూస్తుంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి మీ టైంని. సో కోచింగ్ సెంటరే 100% చేయాలంటే చేయదు. మీకు కూడా ఒక ప్లాన్ ఉండాలి. మీరు ఒక 50% నాలెడ్జ్తో వస్తేనే మేము ఒక 50% గెయిన్ చేయగలం. 100% ఇక ఫీజు కట్టినావు కదా అని ప్రతి పాయింట్ మేమే చెప్పాం. ఓకే. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా కోర్సులు? సో డిఎస్సి హెచ్జిటి. సో ఏదైనా కూడా 14,000 రూపీస్ ఉంటుంది. 14,000 రూపీస్ ఉంటుంది డిఎస్సి హెచ్జిటి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా 14,000 వేరు బ్యాచెస్ ఉంటాయి. ఓకే. సో ఈ బ్యాచెస్లో మీరు డిఎస్సి హెచ్జిటి కొత్తగా గర్ల్స్ అయితే హాస్టల్ బ్యాచ్లో జాయిన్ కాండి. అక్కడే హాస్టల్, అక్కడే కోచింగ్ ఉంటుంది. హాస్టల్ కావాలనుకున్న వాళ్ళు, హాస్టల్ వద్దనుకున్న వాళ్ళకి ఇక్కడే ఉంటుంది. క్లియర్? ఓకే. ఈ 14,000లో కూడా ఇది ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు అయినా కూడా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 ఇస్తాను. ఈ 14,000ని ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 ఇస్తాను. సో ఆన్లైన్ అనేది మీకు తెలుసు కదా, 24 hours మల్టిపుల్ టైమ్స్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు ప్రిపేర్ కావచ్చు. సో ఇది మీకు ఇదే కోర్సు మీకు 5,000 రూపీస్ యాప్లో ఉంటుంది. 50% ఆఫర్ ఇచ్చినప్పుడు 2,500 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లోనే ఉంది 50% ఆఫర్. 2,500 రూపీస్ 1 year వ్యాలిడిటీ. ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు 14,000 కడితే ఏమొస్తాయి? ఆఫ్లైన్ కోచింగ్ వస్తుంది. 3 to 4 months డ్యూరేషన్. 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 టైమింగ్స్ 6:30 AM నుంచి ఈవినింగ్ 8 PM విత్ టిఫిన్ లంచ్ బ్రేక్స్. అంటే ఇక్కడ బెటరు, టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. ఓకే. సో ఇది మ్యాక్సిమం టైం. ఈ టైం చూసి భయపడకండి. నోటిఫికేషన్ వస్తే అదే టైం ఉంటుంది. వచ్చినా రాకున్నా ఆ టైంలో మీరు బాండ్ అయి ఉండాలి. ఇక రామయ్య సంస్థకు జాయిన్ అయ్యారంటే, ఎందుకంటే డిపెండ్ ఆన్ లెక్చరర్స్ని బట్టి టైమింగ్ సెట్ చేస్తాం. సో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు తెలుసు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ టైమింగ్స్ని బట్టి మీకు సెట్ చేస్తాం. ఓకే. 6:30 to 8 PM. ఓకే. సో అంటే రేపు ఏ బ్యాచ్ వాళ్ళైనా కూడా ఇక్కడైనా అక్కడైనా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా 10 o'clock రండి. సో అక్కడ గర్ల్స్ క్యాంపస్లో అయితేనేమో టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి ఓల్డ్ బ్యాచెస్ ప్లస్ న్యూ డిఎస్సి హెచ్జిటి గర్ల్స్. క్లియర్? ఓకే. ఇక్కడ రిమైనింగ్ ఎక్సెప్ట్ ఓల్డ్ బ్యాచెస్ టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి వాళ్ళు అండ్ హాస్టల్ అంటే డే స్కాలర్స్ ఎక్కడి నుంచి అయినా వచ్చే వాళ్ళకి ఇదే బిల్డింగ్లో ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, ఏపీ టెట్, ఎనీథింగ్ ఇక్కడే ఉంటుంది మొత్తం. ఓకే. సో ఇది ఆఫ్లైన్లో ఓన్లీ, అంటే మీరు ఆఫ్లైన్కి రాకపోతే ఆన్లైన్లో పే చేయాల్సిన అమౌంట్ 1 year వ్యాలిడిటీ 24 hours 5,000 ఫుల్ ఫీజు ఉంటే ఇప్పుడు 2,500కే వస్తుంది. యూ కెన్ బై. సో ఎవరైనా ఈ 2,500 బై చేస్తే బయట ఎవరైనా
బై చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యాలిడిటీలో ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ ఫీజులో తగ్గిస్తాం. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి రావట్లేదు, ఆ 2,500 పెట్టి బై చేసినావు, నువ్వు వచ్చి రిమైనింగ్ 12,500 పే చేసి సరిపోతుంది. క్లియర్? అంటే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇస్తున్నట్టు లెక్క. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు 2,500 పెట్టి బై చేసుకుంటావు, ప్రిపేర్ అవుతుంటావు, మళ్ళీ ఆఫ్లైన్కు వస్తావు. ఆఫ్లైన్కి వచ్చినప్పుడు ఆ 2,500 రెడ్యూస్ చేస్తాం. క్లియర్? సో ఏదైనా అంతే, ఏదైనా అంతే. ఇక్కడ ఫుల్ ఫీజు రాస్తున్నామంటే అంతే ఉంటుంది. సో ఈ ఆఫ్లైన్లో ఏమేమి వస్తాయి? కోచింగ్ వస్తుంది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కోచింగ్ వస్తుంది, డైలీ టెస్ట్లు ఉంటాయి, దాంట్లోనే విత్ మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్స్ వస్తాయి. బట్ ఆన్లైన్లో మాత్రం ప్రింటెడ్ మెటీరియల్స్ రాదు. ప్రింటెడ్ మెటీరియల్స్ సపరేట్ బై చేసుకోవాలి. ఏ సెట్ అయినా కూడా 2,000 రూపీస్ మెటీరియల్స్ ఉంటుంది. ఏదైనా కూడా, అది హెచ్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, గురుకుల అయినా, ఏదైనా కూడా 2,000 రూపీస్ ఉంటుంది సపరేట్గా, ఓన్లీ మెటీరియల్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు, మెటీరియల్స్ ప్రింటెడ్ తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే తీసుకుంటారు. ఆన్లైన్ వద్దనుకుంటే ఒక 500 రూపీస్ తగ్గుతుంది, అంటే 13,500 అవుతుంది అంతే. అది ఆఫ్లైన్ కోచింగ్ ఫీజే. బట్ పరిస్థితులను బట్టి మన దగ్గర ఆన్లైన్ ఉంది కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్లైన్ ముందు కూడా అదే ఫీజు, ఆన్లైన్ లేకముందు కూడా అదే ఫీజు. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం కన్సెషన్ చేయండి సార్, అది సారీ సార్, కొంచెం తక్కువ చేయండి సార్ అన్నప్పుడు ఆన్లైన్ రాదు అని చెప్తాం. అంతే, ఏం లేదు, సింపుల్గా. నువ్వు ఆన్లైన్ కావాలంటే నువ్వు, ఎందుకంటే ఆఫ్లైన్ రాకున్నా కూడా 5,000 పెట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదంతా నీకు మిగిలిపోతున్నది. నువ్వు ఇప్పుడు ఆన్లైన్ బై చేసి మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చినప్పుడు కూడా రెడ్యూస్ చేస్తాం. ఓకే? సో స్కూల్ అసిస్టెంట్ ఆల్సో 14,000 రూపీస్, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో ఇంకొక విషయం అండి ఇక్కడ, సో ఇది ఆఫ్లైన్ మాత్రమే. ఆన్లైన్లో అంటే ఒక తెలుగు ఒకటి ఉంది అండ్ బయో సైన్స్ ఒకటి ఉంది ప్రస్తుతానికి. ఏదైతే ఉన్నాయో అవి ఇస్తాం యాప్లో, మీకు తెలుస్తుంది. ఈ ఫుల్ ఫీజు కట్టిన వాళ్ళకు యాప్లో మన దగ్గర ఏదైతే మేము ఇప్పుడు రెడీగా చేసినామో డిఎస్సి హెచ్జిటి ఫుల్ ప్లేజ్డ్గా ఉన్నది, ఇచ్చేస్తాం. సో స్కూల్ అసిస్టెంట్ కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి తెలుగు మీడియము. సో అవి మీకు యాప్లో ఏదైతే మేము బయట కూడా ఆన్లైన్లో బై చేస్తున్నామో ఆఫ్లైన్లో ఫుల్ ఫీజు కట్టిన వాళ్ళందరికీ కూడా ఇస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అలా మోసం చేసేది ఏముండదు. మీకే యాప్లు అన్నీ అవుపడతాయి. మీకు కాకుండా బయట వాళ్ళకి అమ్ముతామా? అట్లా కాదు కదా. సో బయట వాళ్ళకి అమ్ముతున్నాం అంటే మీకు కూడా ఇస్తాం అన్నట్టు, ఫుల్ ఫీజు కట్టిన వాళ్ళకు. క్లియర్? సో గురుకుల 20,000 3 పేపర్స్కి 20,000 రూపీస్ 3 పేపర్స్, పేపర్ 1 and 2 and 3, 3 పేపర్లు, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో ఇప్పుడు మన యాప్లో మ్యాథ్స్ ఉంది, టీజీటీ పీజీటీ మ్యాథ్స్ ఉంది, బయో సైన్స్ ఉంది, సోషల్ ఉంది, తెలుగు ఉంది. ఓన్లీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ ఒక్కటి లేదు. సో ఆ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ వాళ్ళకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావచ్చు ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకుంటే. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 3 పేపర్లు గురుకుల మన యాప్లో టీజీటీ పీజీటీ మ్యాథ్స్ ఉంది, బయో సైన్స్ ఉంది 3 పేపర్స్, అండ్ సోషల్ ఉంది అండ్ తెలుగు ఉంది. సో 70-80% అయిపోయింది. సో ఇంకా అప్లోడ్ చేస్తుంటాం 1 year వ్యాలిడిటీ కాబట్టి. మొన్నటిదాకా టెట్ మీద బిజీగా ఉండి టెట్, సీటెట్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు ఇది 1 year వ్యాలిడిటీ కాబట్టి దాదాపు 70% అయిపోయింది. సో అది మీరు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు చాప్టర్ వైజ్గా. మీరు ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాడు. బట్ ఈ 20,000 ఆఫ్లైన్ ఫీజుల్ని ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఏ మాత్రం తక్కువ కట్టినా ఆన్లైన్ రాదు, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. బట్ ఇదే కోర్సు ఆన్లైన్లో 12,000 రూపీస్ ఉంది. ఓన్లీ ఆన్లైన్ 12,000 రూపీస్ ఉంది. ఆఫర్లో ఇప్పుడు 6,000 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు కూడా యాప్లో 50% ఆఫర్ ఉంది. సపోజ్ నువ్వు 6,000 కట్టినావు అనుకో, మళ్ళీ నువ్వు ఆఫ్లైన్కి వచ్చినప్పుడు 14,000 కడితే సరిపోతుంది. సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎట్లా చేసుకుంటారో చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కామన్గా 2 కలిపి తీసుకుంటారా, నేను ఎక్స్ట్రా ప్రిపేర్ కావాలనుకుంటే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకుంటారా, సో అనేది తీసుకోండి. ఏ మాత్రం ఒక 500,000 కట్టినా కూడా ఆన్లైన్ మాత్రం ఇవ్వనండి, ఇప్పుడే చెప్తున్నాను. సో ఎనీ టెట్ తెలంగాణకి ఎట్లయితే 10,000 తీసుకున్నామో వీళ్ళకి కూడా 10,000 అప్ టు ఎగ్జామ్. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అండి, ఇది అన్నీ అవైలబుల్. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో ఆఫ్లైన్ అంటే కోచింగ్, మెటీరియల్స్, డైలీ టెస్ట్ అప్ టు ఎగ్జామ్. ఆన్లైన్ అంటే డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని ఇక్కడ ఉన్న లెక్చరర్సే ఆన్లైన్లో చెప్పటం. సో దాంతో పాటు ఎగ్జామినేషన్ టెస్ట్లు కూడా అందులో కండక్ట్ చేయబడుతుంది.
సో మరి ఎవరైతే ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆన్లైన్ వాళ్ళకి కూడా ఒక బ్యాచ్ చేసి వాళ్ళకు కూడా డైలీ టెస్ట్ కండక్ట్ చేసినాం మొన్నటి వరకు టెట్కి కూడా. ఇప్పుడు కూడా అదే విధానం చేస్తాం. అప్ టు ఎగ్జామ్ వరకు కేర్ ఉంటుంది. సో ఇది ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ డిఎస్సి అండ్ గురుకుల అండ్ ఏపీ. సో ఏదైనా టైమింగ్స్ మాత్రం డ్యూరేషన్ ఆల్సో 3 to 4 months, టైమింగ్స్ ఆల్సో సేమ్. గురుకుల ఆల్సో 4 months నుంచి 5 months ప్రస్తుతానికైతే. సో ఏపీ టెట్ అప్ టు ఎగ్జామ్ మీన్స్ జూలై ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. ఆగస్ట్ 6th నుంచి ఎగ్జామ్స్. సో డైలీ ఎగ్జామ్స్ అనేది కామన్ షెడ్యూల్ ఇస్తాం ఏపీ టెట్కి కూడా. ఓకే, సో ఇది సంబంధించిన టీచర్ జాబ్కి సంబంధించిన. సో కొంతమంది చాలామంది అడుగుతున్నారు, ఓన్లీ ఆల్రెడీ రామా ఇన్స్టిట్యూట్లో టెట్ తీసుకున్నాం, మళ్ళీ హెచ్జిటికి అన్నీ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు కదా సార్, ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ మాత్రమే హెచ్జిటికి ప్రిపేర్ కావడానికి అలో చేస్తారా అంటే దానికి ఒక ఫీజు ఉన్నది. దాని ఫీజు ఏంటంటే, సో ఇందాక మొత్తం టోటల్ సిలబస్ మీద ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ చెప్పాను మీకు. సో కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఓన్లీ బిఫోర్ టెట్ మాత్రమే జాయిన్ అయ్యి మళ్ళీ తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ అవసరం లేదు, మళ్ళీ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ అవసరం లేదు, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్ అవసరం లేదు. సో ఇవన్నీ ఆల్రెడీ డిఎస్సి స్టాండర్డ్లో చెప్పారు కాబట్టి 30 to 40 డేస్లో తొందర జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కంప్లీట్ చేసుకోవాలంటే ఫీజు ఎంత అని అడుగుతున్నారు. సో దానికి 8,000 రూపీస్ ఉంటుంది. సో మొత్తం డిఎస్సి, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏదైనా కూడా 14,000. బట్ దీని వరకు మాత్రమే జీకే అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్, సోషల్, ఇది హెచ్జిటి వాళ్ళకి చెప్తున్నా, హెచ్జిటి వాళ్ళకు. ఎందుకంటే ఓన్లీ టెట్లో ఏంది తెలుగు గ్రామర్ వస్తుంది, తెలుగు మెథడ్ వస్తుంది. ఆల్రెడీ డిఎస్సి స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్ మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అట్లా షార్ట్కట్లో తొందర సిలబస్ డిఎస్సి స్టాండర్డ్లో ఏమైతే మనకు అవసరమో డిఎస్సికి అవి మాత్రమే కావాలంటే ఇది ఒక బ్యాచ్ ఉంది. తెలుగు మీడియం అయితేనేమో ఇదే ఫీజు కట్టేసి గర్ల్స్ క్యాంపస్లో ఉంటుంది. ఎవరైనా కూడా ఇంగ్లీష్ మీడియం అయితేనేమో ఇదే బిల్డింగ్లో ఉంటుంది ఎవరికైనా కూడా. సో అన్ని కోర్సుల మీద, సంస్థ మీద, కోర్సెస్ మీద, సిలబస్ల మీద, క్వాలిఫికేషన్ మీద ఒక అవగాహన పరచడానికి డెమో క్లాస్. ఒక్కరు ఇట్లా డెమో క్లాస్ చెప్పాలంటే, ప్రతి సబ్జెక్ట్ చెప్పాలంటే ఒక 10 రోజులు పడుతుంది మినిమం ఇంట్రడక్షన్ చెప్పాలంటే. అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మీకు గురుకుల పేపర్ 1 జనరల్ స్టడీస్ అంటే అన్ని సబ్జెక్ట్ చెప్పాలంటే కాదు. సో డెమో ఎప్పుడైనా కూడా రామయ్య సంస్థలో డెమో క్లాస్ కండక్ట్ చేసేది ఎందుకంటే బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ బ్యాచ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ టైమింగ్స్లో ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎవరెవరు దానికి క్వాలిఫికేషను ఒక మినిమం అవగాహన పరుస్తానికి. ఎందుకంటే డైరెక్ట్ వచ్చి జాయిన్ అయితే మైండ్ సెట్ వేరే ఉంటుంది. డెమో క్లాస్ విన్నాక క్లాసెస్ వింటే వేరే మైండ్ సెట్లో మీరు లాస్ట్ వరకు ఈజీగా కొనసాగించవచ్చు. కొంతమంది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు. సో ఈ కోర్సు బదులు గురుకుల తీసుకోండి. గురుకుల ప్లస్ గురుకులకైతే ఓన్లీ డిఎస్సి అయితేనేమో 14,000 ఉంది కదా, ఓన్లీ గురుకుల అయితే 20,000 రూపీస్ ఉంది. గురుకుల ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 22,000 రూపీస్ ఉంటుంది. సో అంటే గురుకుల పేపర్ 1 వినటం వల్ల జనరల్ స్టడీస్ మొత్తం వస్తుంది, అండ్ పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ వినటం వల్ల ఇందులో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో 60 మార్క్స్ కవర్ అవుతుంది. అండ్ డిఎస్సిలో ఉన్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో ఈ జనరల్ స్టడీస్లో కవర్ అవుతుంది. ఒకటి ఎక్స్ట్రా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పాల్సి వస్తుంది. ఈ కోర్సు తీసుకుంటే సో అన్నీ వచ్చేస్తాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ అండ్ పెడగాజీ అండ్ కంటెంట్. స్కూల్ అసిస్టెంట్లు చెప్తున్నాను నేను. సో సపరేట్గా మళ్ళీ ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు ఆల్సో ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ మెథడ్ వినడం వల్ల ఇంగ్లీష్లో ఎట్లాగూ బై లాంగ్వేజ్లో చెప్తారు, బోత్ మీడియాలోనే చెప్తుంటారు, బట్ నోట్స్ ఇంగ్లీష్లో రాపిస్తుంటారు. దాదాపు 60% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో బై లాంగ్వేజ్ చెప్పుకుంటూ మీకు ఇట్ విల్ బి కవర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఆల్సో. తెలుగు మీడియం అయినా మీరు కవర్ చేసుకునేటట్టు ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకోండి. ఒకటేసారి 2-3 తీసుకోలేం కదా. సో ఏది కాంబినేషన్ ఉంటుందో అట్లా తీసుకుంటే బెటర్.
సో మళ్ళీ సపరేట్గా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ అయిపించుకున్నాక మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక అప్పుడు బీఈడి వాళ్ళకి ఎలిజిబుల్ హెచ్జిటి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు డిఎస్సి హెచ్జిటి తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ జీకే అండ్ పర్స్పెక్టివ్ ఓన్లీ 5 కాంటెంట్ 5 మెథడ్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే హెచ్జిటి కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఏది స్టార్ట్ చేస్తే బెటర్ అనేది మీరు ఆలోచించుకుంటే బెటర్. నోటిఫికేషన్ వచ్చేసరికి మనం అన్నిటి మీద పర్ఫెక్ట్ ఉంటే ఈజీగా మనం ఎగ్జామినేషన్ అటెండ్ కావచ్చు. ఓకే, సో ఇందులో ప్లీజ్ స్టాండ్ అప్ హెచ్జిటి స్టూడెంట్స్, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం హెచ్జిటి స్టూడెంట్స్. సో మీరు అంటే మీరనే కాదు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డెమో క్లాసు తెలుగులో జరిగినా కూడా బట్ బ్యాచెస్ మాత్రం డిఫరెంట్ బ్యాచ్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే ఉంటుంది, తెలుగు మీడియం బ్యాచ్ వేరే ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. బట్ బ్యాచెస్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. సో హెచ్జిటి వాళ్ళకి ఇదే క్లాస్ రూమ్లో ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్ సార్ వస్తారు, అంజనేయులు సారు, కూర్చోండి. సో ప్లీజ్ స్టాండ్ అప్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్టూడెంట్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ గురుకుల మ్యాథ్స్ ఆల్సో. ఎనీ మ్యాథ్స్ గురుకుల మ్యాథ్స్ అయినా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా ఎవరైనా ఏపీ స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా. ఇందాక మార్నింగ్ 6:30 ఈవినింగ్ 8 వరకు క్లాస్ అని చెప్పాను కదా, బట్ రేపు మాత్రం 10 o'clock ఉంటుంది క్లాసు. ఆ 10 o'clock నుంచి కూడా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మీరు రోజు జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ ఒక 2-3 రోజుల్లో మీకు, అందుకనే రేపటిది నేనే చెప్తున్నాను. ఎల్లుండి నుంచి నేను చెప్పాయిగా మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్కి ప్రతి కోర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో మీకు మెసేజ్ వస్తుంది ఏ సబ్జెక్ట్స్ ఏ టైంలో ఉంటాయి, మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఏంటంటే డిపెండ్ ఆన్ లెక్చరర్స్ని బట్టి టైం టేబుల్ వేయాల్సి వస్తుంటుంది. సో ఫిక్స్డ్ టైమింగ్ ఏమి ఉండదు. ఒక్కోసారి మార్నింగ్ 6:30 నుంచి 1 వరకు ఉండొచ్చు, ఒక్కోసారి 2 to 8 ఉండొచ్చు, ఒక్కోసారి 10 to 1 ఉండొచ్చు, ఒక్కోసారి 2 to 5 ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి క్లాస్ కూడా లేకపోవచ్చు. బట్ నేను ఏదైతే డ్యూరేషన్ చెప్పానో 3 to 4 months అనేది ఆ డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తాం, 100% కంప్లీట్ చేస్తాం. సడన్గా నోటిఫికేషన్ వచ్చింది, నేను 3 to 4 months అన్న, 45 daysలో ఎగ్జామ్ ఉంది, 3 to 4 months డెమో క్లాసులు చెప్పాను కానీ 3 to 4 months ఏం చెప్పాం. ఓన్లీ డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డేట్ని బట్టి కూడా మళ్ళీ తగ్గిస్తాం డ్యూరేషన్ అనేది. సో ఏదైనా పర్ఫెక్ట్గా కొంచెం లాంగ్ టర్మ్ కొంచెం స్లోగా చెప్తే బెటర్. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి మనం పర్ఫెక్ట్గా అయిపోతే ఈజీగా మనం ర్యాంక్ సాధించవచ్చు. థ్యాంక్ యూ.